అల్లాహుమ్మ సల్లి అలా ముహమ్మద్ కమా తుహిబ్బు వ తర్దా. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ కూడా వేరు వేరు ప్రదేశాల నుంచి, వేరు వేరు నగరాల నుంచి ఒక ప్రదేశంలో జమ అయ్యే భాగ్యాన్ని ప్రసాదించాడు. మనందరం ఇక్కడికి రావడం, మనందరం ఇక్కడ జమ అవ్వడం అనేది మనందరి యొక్క తెలివి, మనందరి యొక్క బలము, మనందరి యొక్క శక్తి ఎంత మాత్రం కాదు. ఇది అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క అనుగ్రహం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకంటే ఉర్దూలో ఒక మాట ఎక్కువగా చెబుతూ ఉంటారు, ఇన్సాన్ చల్తాని చలాయా జాతా హై, ఖదం ఉఠ్తాని ఉఠాయా జాతా హై. మానవుడు కదలడు, కదిలించడం జరుగుతుంది. మానవుడు అడుగు వెయ్యడు, వేయించడం జరుగుతుంది. ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక తఆలా మరో చోట అంటాడు, మేము మానవుణ్ణి చాలా బలహీనంగా పుట్టించామంటాడు అల్లాహ్. మానవుణ్ణి అల్లాహ్ ఎలా పుట్టించాడంట? చాలా బలహీనుడిగానా బలవంతుడిగానా? బలహీనంగా. ఎంత బలహీనుడు అంటే గట్టిగా నిలబడలేడు, గట్టిగా కూర్చోలేడు, గట్టిగా మాట్లాడలేడు, గట్టిగా ఇద్దరు ముగ్గురు మాట్లాడితే వినలేడు, గట్టిగా తినలేడు, గట్టిగా అరాయించుకోలేడు, గట్టిగా పడుకోలేడు, గట్టిగా నవ్వలేడు, గట్టిగా ఏడవలేడు, గట్టిగా ఏ పని చేయలేడు. వర్షానికి గట్టిగా తట్టుకోలేడు, ఎండకి గట్టిగా తట్టుకోలేడు, చెల్లొస్తే చచ్చిపోతాడు. కానీ మానవుడు అంటాడు మనంత తోకులేడు అని చెప్పి. అల్లాహ్ క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క అనుగ్రహం మీ మీద, నా మీద, మనందరి మీద ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు తఆలా మనందరినీ ఇక్కడికి రప్పించుకున్నాడు. ఎందుకు రప్పించాడు? కారణం ఏమిటి? ఎంతో మందికి చెప్పారు మసీద్ యొక్క ప్రారంభోత్సవం ఉంది భయ్ అని చెప్పేసి. మరి అందరూ రావచ్చు కదా, కొందరే వచ్చారేంటి? ఒక ఇంట్లో ఒక శుభకార్యం అయితే ఇంట్లోంచి నలుగురు రావాలంటే నలుగురు కాదు, ఆరుగురు వెళ్తారు. ఇంకిద్దరిని వేసుకుని మా చుట్టాలతో పద అని చెప్పి వెళ్తారు. మరి ఇక్కడ మసీద్ ఓపెనింగ్ అనగానే 10 మందికి చెప్తేనేమో ముగ్గురు నలుగురు రావడమే, లేదా నలుగురు ఐదుగురు రావడం ఏమిటి అంటే, అల్లాహ్ ఎవరినైతే అనుగ్రహిస్తాడో అల్లాహ్ వారినే రప్పిస్తాడు. ఇక్కడ మళ్ళీ మీకు వెంటనే అనుమానం వస్తుంది, అంటే వాళ్ళంటే అల్లాహ్కి కోపమా అని. కోపం కాదు. విషయం ఏమిటంటే అల్లాహ్ ఖురాన్ మజీదులో సూరా అర్-రాద్ వాక్యం 11లో అంటాడు, ఏ ప్రజలు ఎప్పటి వరకు అయితే మేము మారాలి అని అనుకోరో అల్లాహ్ అప్పటి వరకు వారిని మార్చను అంటాడు అల్లాహ్. అల్లాహ్ తబారక తఆలా మిమ్మల్ని, నన్ను, సర్వ మానవుల్ని పుట్టించి మానవుడికి స్వేచ్ఛ అనేటువంటి ఒక భాగ్యం ఇచ్చాడు. మనల్ని రోబో చేయలేదు. రోబో అంటే ఏంటండి? మర మనిషి. నువ్వు పుట్టావు, నేను చెప్పినట్టు బతకాలి కాబట్టి నువ్వు పొద్దున్నే నమాజ్కి లేకని చెప్పి అల్లాహ్ మనకేం ఫిక్స్ చేయలా. మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. లెగడం మన చేతుల్లోనే ఉంది, ఆ నమాజ్ ఏముందని పడుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంది. మసీద్ ప్రారంభోత్సవానికి వెళ్ళడం మన చేతుల్లోనే ఉంది, అలాగే పిలుతురాలకు పని పాట ఏముందనుకుని ఆగడం కూడా మన చేతుల్లోనే ఉంది. కానీ సోదరులారా, పెద్దలారా, ఒక విషయంలో మనందరం, మీరు, నేను, ఇక్కడ ఎంతమంది అయితే సోదరులు ఉన్నారో మనందరం కూడా అల్లాహ్కి కృతజ్ఞత చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనందరినీ, మన సమయాన్ని ఎక్కడెక్కడో గడవకుండా ఈ శుభప్రదమైనటువంటి మసీదులో, ఈ పుణ్యకార్యంలో గడిచేటువంటి భాగ్యం అల్లాహ్ ఇచ్చాడంటే మనం ముందుగా అల్హమ్దులిల్లా చెప్పాలి అల్లాహ్కి. అల్హమ్దులిల్లా. ఎందుకండి అల్హమ్దులిల్లా అంటే, ఖురాన్ మజీదులో అల్లాహ్ తబారక తఆలా సూరా ముజాదలా వాక్యం 11లో అంటాడు, ఏమని? విశ్వాసులారా, మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి. ఎలా కూర్చోవాలంటే సోదరులారా? ఎలాగా? ఓకే జజాకల్లా, చెప్పి మంచి పని చేశారు. ఎలా కూర్చోవాలి సోదరులారా? సోదరి మనుడు కూడా ఉన్నారంట, తెలియదు కదా నాకు. సోదరులారా అంటూ కూర్చోండి. ఎలా కూర్చోవాలంట భయ్? ఎక్కువ వాళ్ళే ఉన్నారు. ఎలా కూర్చోవాలంట భయ్? నా మాట అర్థమైందో లేదు? మరి రండి భయ్ కొంచెం దగ్గరికి. డబ్బులేమి తీసుకోను, ఫ్రీయే. కొంచెం అంటే వెనకాతలు నిలబడ్డారు కదా వాళ్ళు, మీరు అలా ఎవరికి జరగని కూర్చుండిపోతారు వాళ్ళు. అర్థం మాషా అల్లాహ్, అల్హమ్దులిల్లాహ్. వాళ్ళకు కూడా చోటు ఇచ్చారు కదా. ఇప్పుడు ఆ చోటు ఇచ్చిన వాళ్ళకి పుణ్యం ఏంటో వినండి. ఖురాన్ మజీదులో సూరా ముజాదలా వాక్యం 11లో అల్లాహ్ అంటున్నాడు, విశ్వాసులారా, మీరు ధార్మిక సభలో కూర్చునేటప్పుడు దగ్గరగా కూర్చోండి. మీ వెనుక వచ్చిన వారికి కూర్చోడానికి మీరు చోటు ఇవ్వండి. అల్లాహ్ మీకు స్వర్గంలో చోటిస్తారు. అల్లాహు అక్బర్ కబీరా. చిన్న పని ఏమండి? డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టాలా మనం? అవసరం లేదు. ఏమన్నా కుర్చీలు వేయాలా వాళ్ళకి? అవసరం లేదు. అల్లాహ్ అంటున్నాడు, విశ్వాసులారా, సూరా ముజాదలా వాక్యం 11, విశ్వాసులారా, మీరు ధార్మిక సభలో కూర్చున్నప్పుడు మీ వెనుక వచ్చిన వారికి కొంచెం కూర్చోడానికి చోటు ఇవ్వండి. అల్లాహ్ మీకు స్వర్గంలో చోటిస్తాడు.
అల్లాహు అక్బర్ కబీరా. సోదరులారా, సోదరీమణులారా, అల్లాహ్ తబారక వ తఆలా చాలా కరుణ గలవాడు, దయ గలవాడు. ఎంత కరుణ, ఎంత దయ అంటే ఆయన కరుణకి హద్దు లేదు, ఆయన దయకు అంతు లేదు. ఆయన కరుణకు హద్దు లేదు, ఆయన దయకు అంతు కూడా లేదు. అంత కరుణ గలవాడు. అయితే సోదరులారా, సోదరీమణులారా, ముఖ్యంగా మన సోదరుల్లో ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటి అంటే అల్లాహ్ అనగానే ముస్లింల దేవుడు. ఒక అపోహ ఉంటది కదా. నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు, రామకృష్ణ గారు, గణేషు, శ్రీను, త్రిమూర్తులు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. వాళ్ళ ఆలోచన ఏముంటుందంటే మీ మసీదుకి నువ్వు వెళ్ళాలా, మేము వచ్చామంటే మళ్ళీ ఎందుకు లేరా బాబు. అలా కాదురా, నేను ఉన్నాను కదరా, రారా అంటే వద్దులేరా బాబు. కానీ అల్లాహ్ అసలు అర్థం ఏమిటి? ఇలా పూజకు అర్హుడు, పూజకు అర్హుడు. అల్లాహ్ అంటే సృష్టికర్త, ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు. అరబ్బీలో అల్లాహ్ అంటారు, ఉర్దూలో ఖుదా అంటారు, తెలుగులో దైవం అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు. అంతేనా? తెలుగులో నీళ్లు, ఉర్దూలో పానీ, తమిళ్లో తన్ని, అరబ్బీలో మోయ. పేర్లు వేరు, పదార్థం ఒక్కటే. అల్లాహ్ అనేవారు దైవాన్ని అరబ్బీలో అల్లాహ్ అంటారు, తెలుగులో దైవం అంటారు, ఉర్దూలో ఖుదా అంటారు, సాంస్క్రిట్లో భగవాన్ అంటారు, హిబ్రూలో యెహోవా అంటారు. పేర్లు ఏవైనా దైవం ఒక్కడే, మనందరినీ కూడా సృష్టించిన వాడు. అదే ఖురాన్ చెప్తుంది, అల్లాహుల్లది ఖలఖకుం థుమ్మ రజఖకుం థుమ్మ యుమీతుకుం థుమ్మ యుహీకుం. ఆయనే అల్లాహ్ మీ అందరినీ సృష్టించాడు. థుమ్మ రజఖకుం, ఆయనే మీ అందరికీ ఆహారం ఇస్తున్నాడు. మనందరికీ ఆహారం ఇచ్చేవాడు ఆయనే. తల్లి గర్భంలో 9 నెలలు పెంచాడు, ఏ కష్టం లేదు మనకి, ఏ బాధ తెలియలేదు. అల్లాహ్ 9 నెలలు మనకు ఆహారం సమకూర్చాడు, గాలిని సమకూర్చాడు. మన ఎదుగుదలకు ఏవైతే అవయవాలు ఉన్నాయో అవన్నీ కూడా లోపల తయారు చేశాడు. ప్రపంచంలో ఏదైనా ఒక వస్తువు తయారు చేయాలంటే దాన్ని తయారు చేసేటువంటి ఒక విధానం, ఒక ఇంజనీర్ ఒక ప్లాన్ ఇస్తే దాన్ని బట్టి మెకానికర్లు తయారు చేస్తారు. కానీ అల్లాహ్ ఎవరు అంటే ఇన్నమా అమ్రుహు ఇదా అరాద షైఅన్ అన్ యఖూల లహు కున్ ఫయకున్. ఆయన ఏదన్నా ఉనికిలోకి రావాలి అనుకుంటే, ఉనికిలోకి తేవాలి అనుకుంటే కున్ అయిపో అంటాడు, ఫయకున్ అది అయిపోతుంది. ఆయన ఎలా పుట్టించాడు మానవుణ్ణి? ఓ మానవుడా, ఏ యొక్క వీర్యము బిందువునైతే నీవు ఆశ్రయించుకుంటావు నీటి బిందువుని, ఆ నీటి బిందువుతో నీ రూపవర్ణాన్ని నేను తీర్చిదిద్దానయ్యా తల్లి కడుపులో. అల్లాహు అక్బర్. ఆ నీటి బిందువుని రక్తము ముద్దగా మార్చాడు, తర్వాత మాంసము ముద్దగా మార్చాడు, తర్వాత కళ్ళుని, తర్వాత చేతులని, తర్వాత కాళ్ళుని, తర్వాత చెవులని, తర్వాత నోరుని, తర్వాత నాలుకని, తర్వాత ముక్కుని, ముక్కు రంధ్రాలను, చెవు రంధ్రాలను, ఊపిరితిత్తులను, ఊపిరితిత్తుల్లో మళ్ళీ రక్తం ప్రవహించే విధానాన్ని, మరియు లివర్ ని, కిడ్నీలను, ఎన్నైతే అవసరాలు ఉన్నాయో ఆ అవయవాలను ఆయన పుట్టించాడు. పుట్టించేసి అంటున్నాడు, ఓ మానవుడా నీవు నన్ను గుర్తించవా? ఇవన్నీ నేను కదయ్యా నీకోసం తల్లి గర్భంలో చేసింది, నేను కదయ్యా ఇవన్నీ నేను నీ తల్లి గర్భంలో సృష్టించింది. నీవు ఇవన్నీ సృష్టించి నన్ను ఆరాధించడం మానేసి నీవు ఎవరినో ఆరాధిస్తావా? నన్ను మర్చిపోయావా? యా అయ్యుహల్ ఇన్సాన్ మా గర్రక బిరబ్బికల్ కరీం. ఓ మానవుడా, కరుణామయుడైనటువంటి అల్లాహ్ని విడిచిపెట్టి నువ్వు ఎందుకు వెళ్ళిపోతున్నావయ్యా? ఎంత దయగలవాడు, ఎంత కరుణ గలవాడు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బనీ ఇస్రాయిల్లో ఒక ఘోరమైన పాపాత్ముడు ఉండేవాడు. 99 మందిని హత్య చేసేశాడు. మనిషికి అజ్ఞానం అధికమైపోతే, మనిషికి మూర్ఖత్వం అనేది వచ్చేస్తే, మనిషికి స్వార్థము అనేది వచ్చేస్తే ఎలా ప్రవర్తిస్తున్నాడో ఏమీ అర్థం కాదు. అన్న బాగుంటే తమ్ముడు చూడలేడు, తమ్ముడు బాగుంటే అన్న చూడలేడు, బావ బాగుంటే బామ్మర్ది చూడలేడు, బామ్మర్ది బాగుంటే బావగారు చూడలేరు. అసూయ ద్వేషం అధికమైపోతే, మనిషిలో ధర్మము అధర్మం అనే తేడా తెలియకపోతే ఇష్టానుసారం ప్రవర్తిస్తాడు. 99 హత్యలు చేశాడు. అయితే అతడిలో ఒక ఆలోచన వచ్చింది, అయ్యో నేను 99 మందిని చంపేశాను కదా, ఇలాంటి తప్పు పనులు చేస్తున్నాను కదా, ఆ దైవం ముందు నేను నిలబడితే ఆ రోజు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి భయపడ్డాడు. ఒక భయం వచ్చింది, ఒక భయం. అతడు ఏం చేశాడంటే, నేను ఇంకా నా జీవితాన్ని మార్చుకోవాలి,
మార్చుకోకుండా ఇలాగే చనిపోతే అల్లా దగ్గర నేను ముఖం చూపెట్టుకోలేను నా దైవం దగ్గర అని చెప్పి బయటకి వచ్చి ఒక మనిషితో అడిగాడు, ఏమండి నేను 99 మందిని చంపేశాను, ఆ దేవుడు నన్ను క్షమిస్తాడా అని చెప్పేసి. ధార్మిక విషయాలు ధార్మిక జ్ఞానవంతులతో అడిగితే కరెక్ట్ గా జవాబు వస్తుంది. ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏంటంటే ఎవరితో పడితే వాళ్ళతో మనల్ని అడిగేస్తారు, వాడేదో చెప్పేస్తాడు, ఇక్కడ వేలు నష్టపోతారు. అల్లాగే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దాని సారాంశం ఏమిటి అంటే ప్రళయం యొక్క గుర్తుల్లో ఒక గుర్తు ఏమిటి అంటే ప్రజలు ధార్మిక సమస్యలను అజ్ఞానులతో ప్రశ్నిస్తారు. అజ్ఞానులతోటి, ఉలమాలతో కాదు, ధార్మిక పండితులతో కాదు, అజ్ఞానులతో అడుగుతారు. వారు అపమార్గంలో ఉండి ప్రజలను కూడా అపమార్గం పట్టిస్తారు. ఇది ప్రళయానికి ముందు జరుగుద్ది అన్నారు అల్లాగే నబీ. ఆ వ్యక్తి ఎవరో నార్మల్ వ్యక్తిని, సాధారణమైన వ్యక్తిని అడగగానే ఆయన ఏమంటాడంటే 99 మందిని చంపేసావా, అల్లా క్షమిస్తాడా, దేవుడు క్షమిస్తాడా అడుగుతాడా, నేను క్షమించడా అంటాడు. అనగానే ఇంకెందుకురా, దేవుడు అలా క్షమించడం అన్నాడు కదా, నువ్వు కూడా ఇంక భూమి మీద భారంగానే అని చెప్పి వరలోంచి కత్తి తీసి లేపేయాడు. ఎంతమంది అయ్యారు? 100 మంది వేసేసాడు. ఇంకా అయినప్పటికీ బాధ, అయ్యో నేను ఏదో పాపం చేస్తున్నా, ఒక తప్పు చేస్తున్నా, ఇలా తప్పు చేయకూడదు, నేను ఇలా బతకూడదు. మళ్ళీ ఎవరికి వెళ్ళాడు? ఒక ధార్మిక పండితుడు, ఒక ధార్మిక విద్యావంతుడిని అడిగాడు, గురువుగారు నేను ఇలా 100 మందిని చంపేశానండి, దేవుడు నన్ను క్షమిస్తాడా, నాకు తెలియక నేను అజ్ఞానంలో చేశా. వెంటనే ధార్మిక పండితుడు అన్నారు, తప్పకుండా క్షమిస్తాడయ్యా, ఆయన దయగలవాడు, కరుణ గలవాడు, క్షమాపణ అడుగు, మళ్ళీ ఆ తప్పు చేయకూడదు నువ్వు అని చెప్పేసి. అంటే నేను ఆ తప్పు ఇంక మళ్ళీ చేయనండి, నేను క్షమాపణ అడుగుతున్నానని చెప్పి ఆ మాట అన్నాడు. అలా ఎదరికి వెళ్ళాడు, తౌబా చేసుకున్నాడు. ఈ లోపు టైం ఏమొచ్చింది? ప్రాణం పోయే టైం వచ్చింది. అందుకే తౌబా చేసుకోవడంలో తొందరపడాలి సోదరులారా. ముస్లిం సమాజం ఈ రోజు ఎలా అయిపోయిందంటే పరధ్యానంలో నిమగ్నమైపోయింది. మనం ఎలా అయిపోయాం? మోసం చేస్తున్నారు మన వాళ్ళు కొందరు, ఇంకా తౌబా చేసుకోవడంలా. అబద్ధం ఆడుతున్నారు, ఇంకా తౌబా చేసుకోవడంలా. ఈ కళ్ళతో పరాయి ఆడవాళ్ళని చెడుగా చూస్తున్నారు కొందరు, ఇంకా తౌబా, అల్లాతో క్షమాపణ అడగడంలా. వేరే వాళ్ళని అన్యాయంగా నిందిస్తున్నారు, ఇంకా తౌబా చేసుకోవడంలా. తౌబా చేసుకోవాలి, అల్లాతో క్షమాపణ అడగాలి. చావు ఎప్పుడు వస్తుందో మీకు నాకు మనెవరికి తెలియదు. వెంటనే ఆ వ్యక్తి అలా ప్రాణం పోయింది. వెంటనే నరకం యొక్క దూత వచ్చి ఆ ఆత్మని పట్టుకెళ్ళడానికి వచ్చేసాడు. ఏమని? 100 మందిని చంపేది మేము తీసుకెళ్ళిపోతాం అన్నారు. ఒక పక్క స్వర్గం యొక్క దూత వచ్చాడు, కాదయ్యా బాబు ఇతడు క్షమాపణ అడిగి చచ్చిపోయాడు, స్వర్గానికి మేము తీసుకెళ్ళిపోతాం అన్నారు. వెంటనే అల్లా తబారక్ తఆలా దగ్గరికి ఈ దూతలు 2 వెళ్ళంటున్నాయి, ఓ అల్లా ఏంటి దీనికి న్యాయం చేయండి అని చెప్పి. అల్లా తబారక్ తఆలా మరో దూతను పంపించి అంటున్నాడు, ఏమని చెప్పేసి అతడి యొక్క భౌతిక కాయం, ఎవరు తెలుగు మాట్లాడిన అర్థమవుతుంది మనోళ్ళకి ఇదో బాధ. భౌతిక కాయం అంటే ఏంటంటే ఆయన ఏదో అప్రోజ్గా భౌతిక కాయం అన్నారు అంటారు. డెడ్ బాడీ అంటే భౌతిక కాయం అంటే శవం అనొచ్చు మామూలు మన భాషలో అర్థం అవ్వాలంటే. ఆ భౌతిక కాయం ఒకవేళ ఇతడు ఏ యొక్క పుణ్యాత్ముల ఊరికైతే దగ్గరగా ఉన్నాడో ఆ గురువు గారు అంటారు, ఇక్కడ ఉండొద్దయ్యా, నువ్వు తౌబా చేసుకున్నావు కదా, ఇక్కడ ఉన్నవాడికి పాడైపోతావు. ఇక్కడ ఉంటే ఏమవుతావు? మనిషి బాగుపడాలన్నా పాడైపోవాలన్నా 2 విషయాలు గుర్తుంచుకోండి. ఒకటి స్నేహితుల వల్ల పాడైపోతాడు, రెండోది చుట్టుపక్కల ఉన్న ప్రజల వల్ల పాడైపోతాడు. ఎలా పాడైపోతాడు? ఒకటి స్నేహితుల వల్ల, 2 చుట్టుపక్కల ఉన్న ప్రజల వల్ల. స్నేహితులు, ఇప్పుడు నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆ అబ్బాయి గడ్డం ఉంటుంది, టోపీ ఉంటుంది, అన్ని ఉంటే సిగరెట్ కాల్చుకుంటాడు. నేను అడిగా, ఒరే నువ్వు ఇంత పద్ధతిగా ఉంటావు కదరా, ఈ గడ్డం టోపీ జుబ్బా ఇంత ఉంటావు కదరా, ఏంట్రా సిగరెట్ అంటే? ఏం చెప్పండి రా బా, ఆ ఇంటర్లో ఒకటి తగిలేదు నాకు, నా ఫ్రెండ్ ఒకడు ఆ రింగ్ మాస్టారు ఆడు తాగుతూ నాకంటే ఇచ్చేసాడు, ఇదే వదులుకోకపోతున్నాను, అయ్యో పక్కే మీ చెల్లెని చంపేస్తుంది, అందుకే బాత్రూంలో కూర్చొని కాల్చుకుంటున్నాను అలవాటు. అందుకే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయినా తనకు తెలియకుండానే తన స్నేహితుడు ధర్మం మీద ఉంటాడన్నారు. అంటే ఒక మనిషి మంచిగా అవ్వాలన్నా వాతావరణం మరియు స్నేహం ఎక్కువ ప్రభావం పడుతుంది, ఒక మనిషి చెడిపోవాలన్నా వాతావరణం మరియు స్నేహం ఎక్కువ ప్రభావం పడుతుంది. ఆ గురువు గారు ఏం చెప్తారంటే, మీరు మారారు, తౌబా చేసుకున్నారు,
ఇక్కడ ఉండకండి, ఇక్కడ అంతా పాపాత్ములు ఉన్నారు, మీరు పుణ్యాత్ములు ఉన్న ఊరికి వెళ్ళిపోండి అని చెప్పంటే ఇతని ప్రయాణం మొదలైతే దారిలో చనిపోతాడు. అల్లా అంటాడు, ఒకవేళ అతడి శవం, అతడి భౌతిక కాయం ఆ పుణ్యాత్ముల ఊరికి దగ్గరగా ఉంటే స్వర్గంలో వేయండి. ఒకవేళ అతడి యొక్క భౌతిక కాయం, అతడి యొక్క డెడ్ బాడీ ఆ యొక్క ఊరికి, అతడి ఊరికి దగ్గరగా ఉంటే నరకంలో వేయండి అంటాడు. ఆ తర్వాత అల్లా అంటాడు, ఓ దూత, నీవు ఆ పాప క్షమాపణ నన్ను అడిగినటువంటి ఆ వ్యక్తి యొక్క డెడ్ బాడీ, శవాన్ని పుణ్యాత్ముల ఊరికి దగ్గర చేసే అంటాడు అల్లా భూమిని. అరే అంత కరుణామయుడండి ఆయన, అంత దయగలవాడు. ఈ రోజున ఆ దయామయుడైనటువంటి, ఆ కరుణామయుడైనటువంటి ఆ సృష్టికర్త ఆ దైవాన్ని రోజున మనం మర్చిపోయాం. సోదరులారా, సోదరి మనులారా, ఆ ఒకే ఒక్క అల్లా, ఆ ఒకే ఒక్క దైవం, అతని యొక్క గుర్తులేంటి? సృష్టికర్త ఓకే, దైవం అన్నాం, అతడు ఎలా ఉండాలి, అతడు గుర్తులేంటి అంటే అతడికి పుట్టుక లేదు. దైవానికి ఏం లేదు, ఏం లేదు భయ్. మీరు ఎక్కడైనా విన్నారా? ఏమంటే అల్లా డేట్ ఆఫ్ బర్త్ ఫలానా ఫలానా రోజు అండి చర్లలో లేదా భద్రాచలంలో చెప్తున్నారని నేను ఎక్కడ విన్నారా? ఏం భయ్, డేట్ ఆఫ్ బర్త్ దైవానికి లేదు. అవ్వలహు వాఖిరం, స్టార్టింగ్ లో ఉన్నాడు, ఎండింగ్ కూడా ఆయన ఉంటాడు. పుట్టుక లేదు దైవానికి, చావు లేదు. ఏం లేదు దైవానికి, ఏం లేదు భయ్. అంటే మా దేవుడు చనిపోయాడని ఎక్కడ విన్నారా మీరు? అంటే అల్లా దేవుడు చనిపోయాడండి ఈ రోజు నౌజుబిల్లా ఎక్కడ విన్నారా? లేదు. ఎందుకని? ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, మలమూత్ర విసర్జన లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ నిజ దైవానికి ఈ భూమి మీద రూపం లేదు, ఆయన దైవం. ఈ సమస్త సృష్టిని సృష్టించినటువంటి దైవానికి ఈ భూమి మీద రూపం లేదు. అరే ఆయన పుట్టిన సూర్యుడే గట్టిగా చూడలేం కదండి మనం. ఒక నిమిషం కళ్ళు బయలు గమ్మేస్తాయి. ఏం భయ్, నిజమా కాదా? ఆయన సృష్టించాడు. ఆ సూర్యుని గట్టిగా ఒక నిమిషం చూస్తేనే అవి మీద కళ్ళు కనపడుతుంది. ఏంటంటారా? నువ్వు సూర్యుని చూస్తున్నావు, కళ్ళు ఎక్కడ కనపడతారా? మరి సూర్యుని చూస్తేనే మనం తట్టుకోలేనప్పుడు ఈ సమస్త సృష్టిని, ఈ సమస్త లోకాలను పుట్టించినటువంటి ఆ దైవాన్ని చూసే శక్తి మనకెక్కడిది? మూసా అలైహిస్సలాం జాతి ప్రజలు అదే అంటారు, మూసా ఎప్పటి వరకు అయితే మేము అల్లాని కళ్ళారా చూడమో అప్పటి వరకు మేము నమ్మమంటారు. అంతే, నమ్మం. మూసా అలైహిస్సలాం జాతి వాళ్ళు కొద్దిగా జిద్ది అంటారు కదా, జిద్ది వితండవాదం. మేము పట్టిన కుందేనికి 3 కాళ్ళు అంటే 3 అనేవాళ్ళు మూసా అలైహిస్సలాం, బనీ ఇస్రాయిల్ జాతి వాళ్ళు. అల్లా తబారక్ తఆలా అంటాడు, మూసా వాళ్ళు నన్ను చూడాలంటే చూడలేరయ్యా. లేదయ్యా, వాళ్ళు చూస్తేనే కానీ నమ్మమంటున్నారు. సరే, తూరు పర్వతం దగ్గరికి వచ్చేమా. ఎక్కడికి? తూరు పర్వతం దగ్గరికి రమ్మని అనగానే వాళ్ళందరూ వచ్చారు. అల్లా యొక్క నూర్, అల్లా యొక్క వెలుగులోంచి కొంచెం ఒక సూది రంధ్రం ఎంతైతే ఉంటుందో, ఉదాహరణ చెప్తున్నా, అంత కూడా కాదు, దానికంటే తక్కువ ఆ నూరుని చూసి వాళ్ళు స్పృహ కోల్పోయారు, ప్రాణాలు కోల్పోయారు. మళ్ళీ అల్లా తిరిగి వాళ్ళ ప్రాణాలు కోసి లేపాడు. సోదరులారా, సోదరీమణులారా, అలాంటి సృష్టికర్త, అలాంటి దైవం యొక్క సిఫాతులు, అలాంటి దైవాన్ని మనం విశ్వసించాము. మరియు ఆ దైవాన్ని మొట్టమొదటిగా మనం ఎలా విశ్వసించాలంటే లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు. మనందరి యొక్క విశ్వాసం అదే ఉండాలి. ఈ సమస్త సృష్టికి సృష్టికర్త ఒక్కడే, ఇద్దరా? ఒక్కడే. ఖురాన్ చెప్తుంది, ఒకవేళ ఈ సమస్త సృష్టికి 2 లేదా 3 దైవాలు ఉంటే వారిలో వారి మధ్య యుద్ధాలు జరుగుతాయి. ఏం జరుగుతాయంట? యుద్ధాలే. ఎందుకని? దేవుడా ఎండ వచ్చేప్పుడు నేను తట్టుకోలేకపోతున్నాను, శీతాకాలంలో ఉంచు అని ఒక అంటాడు. దేవుడా వర్షం కావాలి, పంటలు పండట్లేదు బాబోయ్ అని ఇంకొకటి అంటాడు. దేవుడా వద్దు, మాకు ఎండే కావాలి, ఈ చల్లొద్దు బాబోయ్ అంటాడు. ఈ ఎక్కువ మంది ఏమో వర్షం కావాలన్న వాళ్ళేమో, ఈ దేవుడేమో ఆయనతో అంటాడు, నేను అన్నం తీసుకొస్తాను రాని. ఈ వర్షం కావాలని ఎక్కువగా అడిగితే ఈ దేవుడు అంటాడు, లేదు నేను అన్నం నేను వర్షం తీసుకొస్తా అంటాడు. మీ ఇద్దరే కాదా, నన్ను ఎక్కువ మంది అడిగారు, నేను ఇలా శీతాకాలం ఉంచుతాను అంటాడు. యుద్ధాలు జరుగుతాయో లేదా? అదే ఖురాన్ చెప్పేసింది. ఏమని? ఈ సమస్త సృష్టికి ఒక్కడి కంటే దైవాలు అధికంగా ఉండుంటే వారిలో వారే యుద్ధాలు చేసుకుంటారు అని. వా ఇలాహుకుం ఇలాహు వాహిద్, మీ అందరి ఆరాధ్య దైవం ఒక్కడే. మరి సోదరులారా, సోదరీమణులారా, ఆ ఒకే ఒక్క దైవం ఎంత దయగలవాడు, ఎంత కరుణ గలవాడు అంటే
అల్లాకే నబీ అన్నారు, బనీ ఇస్రాయిల్లో ఒక ఘోర పాపాత్ముడు ఉన్నాడు. ఆ పాపాత్ముడు కారణంగా 40 సంవత్సరాలు వర్షాలు రాలా. ఎన్ని సంవత్సరాలండి? ఎన్ని బై? దజ్జాలు ఉంది. దజ్జాలు వచ్చే ముందు కూడా వర్షాలు రావు. ఇంచుమించు 2 సంవత్సరాలు లేదా 3 సంవత్సరాలు ఉంది హదీసులో. దజ్జాలు వస్తాడు కదా, అల్లా మనందరినీ దజ్జాల్ యొక్క ఉపద్రవాన్ని నుంచి రక్షించుగాక. దజ్జాలు వచ్చే ముందు వర్షాలు కరువైపోతాయి, పంటలు పండవు, ప్రజలు ఆహారం కోసం అల్లడిల్లిపోతారు. ఆ టైంలో దజ్జాలు వస్తాడు, నేనే దైవాన్ని, మీరు నన్ను నమ్మండి, ఆహారం ఇస్తాను, నమ్మండి, నీటిని ఇస్తాను, కానీ విశ్వాసి లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు, ఆఖరి దాహంతో నేను మరణిస్తా, కానీ నేను ఆయనకి మాత్రం సాటి అనేది కల్పించాను. బనీ ఇస్రాయిల్లో అల్లాకే నబీ అలైహిస్సలాతు వస్సలాం అన్నారు, ఒక పాపాత్ముడి కారణంగా 40 సంవత్సరాలు వర్షాలు ఆగిపోయాయి. ఎన్ని సంవత్సరాలు పోయి? 40 సంవత్సరాలు. మూసా అలైహిస్సలాం దగ్గరికి జాతి ప్రజలందరూ వచ్చి అంటారు, మూసా మీరైనా అల్లాతో దువా చేయండి, వేడుకోండి, అల్లా వర్షాలు కురిపించాలని. ఆహారం లేక, నీరు లేక చాలా బాధలు పడుతున్నామంటే మూసా అలైహిస్సలాతు వస్సలాం జాతి ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోతారు ఒక ప్రదేశానికి. ఆ ప్రదేశానికి వెళ్ళి మూసా అలైహిస్సలాం దువా చేస్తారు, అల్లా వర్షాన్ని కురిపించు, పంటలు లేక, నీరు లేక ప్రజలు విలవిల్లాడిపోతున్నారని చెప్పంటే అల్లా అంటాడు, మూసా నీ జాతి ప్రజల్లో ఒక పాపాత్ముడు ఉన్నాడయ్యా, 40 సంవత్సరాలుగా పాపాలు చేస్తున్నాడయ్యా, అతన్ని వాళ్ళందరి నుంచి బయటకు వచ్చేమను, నేను వర్షాన్ని కురిపిస్తా. ఏమంటా మూసా? 40 సంవత్సరాలు, 1 కాదు, 2 కాదు, 10 కాదు, 20 కాదు, 40 సంవత్సరాల నుంచి పాపాలు చేస్తున్నాడయ్యా నీ జాతిలో ఒక మనిషి, ఆయన్ని బయటకు వచ్చేమను. ఎవరైనా వస్తారా? ఏం భయ్ వస్తారా? మీరు నేను కూడా రాము కదా, మనందరం కూడా పుణ్యాత్ములే. మనిషి యొక్క మనస్తత్వం ఎలా అయిపోయింది ఈ రోజున? కొంచెం గడ్డం, కొంచెం టోపీ, కొద్దిగా పగిడి కట్టుకున్నాం అనుకోండి, కొద్దిగా ఇలాంటి జుబ్బా వేసాను అనుకోండి, నాలాగా కొద్దిగా గడ్డం లేనోడంటే చులకని నాకు. అబ్బే ఈ నైసా ఓ నైసా ఓ నైసా ఈ నైసా మా ఎల్లా వాళ్ళే చేసా కైకి వస్తే మేము పగిడి బంధం పడా అందరూ అంటలా. కొద్దిమంది మైండ్ సెట్ అలా ఉంటుంది. రాంగ్ ఇది. షరియత్ ఇస్లాంలో ఘోరమైన పాపం ఏంటంటే నేను పుణ్యాత్ముడిని అనే గర్వం చాలా ఘోరమైన పాపం. శైతాన్ వేసే పెద్ద మోసం కూడా ఏంటంటే నేను పుణ్యాత్ముడు అనేటువంటి మోసం అస్సలు అనుకోకూడదు. అందుకే ఉర్దూలో ఒక మాట చెప్తారు, నేకీ కరో దర్యా మే దాల్, పుణ్యం చేయి సముద్రంలో పడే. అసలు దాని తజ్కిరా కూడా వద్దు, అసలు దాన్ని గుర్తించుకోవద్దు, అసలు ఏం చేసేవో అసలు గుర్తుపెట్టుకోవద్దు. అసలు శైతాన్ ఏం చేస్తాడంటే పాపాలేమో మరిపింపజేస్తాడు, పుణ్యాలేమో ఏం చేస్తాడు. రంజాన్ లో నువ్వే కదా సహరీ పెట్టావు, ఇఫ్తార్ కూడా నువ్వే చేయించావు కదా, అలా మాట్లాడండి. అసలు చెరలో ఎవరిని చేయించారండి, నీ అంత పుణ్యాత్ములు ఎవరు లేరు అంటారు. ఆ మాట అనగానే అయిపోయింది మొత్తం సునామీ, మొత్తం పుణ్యాలన్నీ నాశనమే. అల్లా మనందరినీ కూడా రక్షించు కాదు. మూసా అలైహిస్సలాతు వస్సలాంతో అల్లా మాట అంటారు, మూసా ఆ 40 సంవత్సరాల పాపాత్ముడిని బయటికి రమ్మనవయ్యా అని చెప్పి. వెంటనే మూసా అలైహిస్సలాం అంటారు, ప్రజలారా మీ అందరిలో ఒక పాపాత్ముడు ఉన్నాడంట, 40 సంవత్సరాల నుంచి పాపాలు చేస్తున్నాడంట, ఆ మనిషి బయటికి రావాలని చెప్పంటే ఆ పాపాత్ముడు మనసులో అనుకుంటాడు, అల్లా 40 సంవత్సరాల నుంచి నేను పాపాలు చేస్తే నువ్వు కప్పుకుంటూ దాచుకుంటూ వచ్చావు కదయ్యా, ఇప్పటి వరకు ఎవరికి తెలియకుండా నీవే కదయ్యా రహస్యంగా ఉంచావు, ఇప్పుడు నన్ను బయట పెట్టేస్తే నా గౌరవం ఏమైపోద్ది, నేను చేసిన పాపాలకు నేను క్షమాపణ వేడుకుంటున్నాను, అల్లా నన్ను క్షమించు, నా పాపాలు మన్నించు, ఇంకా మళ్ళీ ఆ పాపాలు నేను చెయ్యను అని చెప్పి అతడు మనసులో అనుకుంటాడు. అనుకోగానే వర్షం మొదలైపోతుంది. వెంటనే మూసా అలైహిస్సలాతు వస్సలాంతో జాతి ప్రజలు అడుగుతారు, ఏమని, మూసా ఏంటి వర్షం వచ్చేసిందని చెప్పేసి. వెంటనే మూసా అలైహిస్సలాం అల్లాహ్తో అడుగుతారు, ఓ అల్లా పాపాత్ముడు ఉన్నాడు అన్నావు కదా, మరి వర్షం కురిపించేస్తున్నావేంటి? అల్లాహ్ తబారక్ తఆలా అన్నాడు, మూసా ఆ పాపాత్ముడికి నాకు ఫ్రెండ్షిప్ అయిపోయిందిగా, సంధి కుదిరిపోయింది మా ఇద్దరికి, మేమిద్దరం ఒక అండర్స్టాండింగ్ మీద వచ్చేసాం. మేము పాపాత్ముడే కానీ తోబా చేసుకున్నాడు, నన్ను క్షమించల్లా అని చెప్పి నేను క్షమించేశానయ్యా. నేను చూస్తా ఏదో ఒక వంకతోటి నన్ను క్షమాపణ అడుగుతారేమో, నన్ను మాఫీ అడుగుతారేమో, నన్ను తప్పులు మన్నించమని అడుగుతారేమో, ఏదో ఒక వంక చూస్తానయ్యా నేను చెప్పాను అల్లా.
సోదరులారా, సోదరీమణులారా, అలాంటి దైవం, అలాంటి సృష్టికర్తని ఈ రోజున మనం మరిచిపోయి కొంచెం కష్టాలు రాగానే, కొంచెం బాధలు రాగానే, కొంచెం ఇబ్బందులు రాగానే, కొంచెం సమస్యలు రాగానే అల్లా నుంచి మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది. ఏంటో అండి, నమాజులు చేస్తున్నాం కానీ కష్టాలు వస్తున్నాయి, ఏంటో తెలియదండి. ఉపవాసాలు ఉంటున్నాం కానీ బాధలు వస్తున్నాయి. అరే అమ్మా, తల్లి, అన్నదమ్ములారా వినండి, స్కూల్లో ఉండేవాడికే పరీక్షలు, బయట ఉండేవాడికి ఉండవు. రాసి పెట్టుకోండి. అర్థమైందా నా మాట? అర్థం కలదా? ఎగ్జామ్స్ ఎవరికి ఉంటాయి బాయ్? పరీక్షలు ఎవరికి ఉంటాయి బాబాయ్? అంతేనా? బయట ఉన్నవాడికి ఉంటుందా? రోడ్డు మీద తిరిగిన స్కూల్లో రాట్లా, అతనికి పరీక్ష ఉంటుందా? అసలు స్కూల్లోనే జాయిన్ అవ్వాలి, ఆడికి పరీక్ష అంటారు. అలాగే మనందరం కూడా సృష్టికర్త భక్తుడే, ఆయన లాభ నష్టాలు ఇస్తాడు. ఆరోగ్యం అనారోగ్యం ఆయన చేతిలో ఉంది, గౌరవం అగౌరవం ఆయన చేతిలో ఉంది, మేలు కీడు ఆయన చేతిలో ఉందని మనం నమ్మేం కదా. నమ్మితే చాలదు, టెస్ట్ కూడా జరుగుద్ది. కొండ తీసుకొని వదిలేస్తామండి మనం మంచోళ్ళు, కొట్టి మరి నాణ్యత ఉందా లేదా అని ఒక 100 రూపాయలు కొండకే చూస్తాం కదా మనం. కొండని, కొండ అంటే తెలుసు కదా, వాటర్ కొండ అంటే దీనికే చూస్తున్నప్పుడు మనకు అల్లా మీద నమ్మకం ఉందనేది చూడండి. ఆయన కొద్దిమందికి కష్టాలు ఇచ్చి పరీక్షిస్తాడు, కొద్దిమందికి ఇళ్లలో రోగాలు ఇచ్చి పరీక్షిస్తాడు, కొద్దిమందికి బాధలు ఇచ్చి పరీక్షిస్తాడు, కొద్దిమందికి సరైనటువంటి జోడి ఉండదు. భర్త పుణ్యాత్ముడు, భార్య అమ్మో గయ్యాలి. ఇది ఒక పరీక్ష. ఇది కావాలని ఏం చేయలేదు కదా, అందరూ మంచి అమ్మాయినే చేసుకుంటారు. ఒక ఇంట్లోనేమో అమ్మాయి చాలా పుణ్యాత్మురాలు, అబ్బాయి చాలా శాడిస్ట్ గా ఉంటాడు. కావాలని చేసుకోలేదు కదా వాళ్ళు, అది ఒక పరీక్ష. కితాబుల్ కబాయిర్ ఒక పుస్తకం ఉంది, అల్లమా జహబీ రహమతుల్లాహ్ అనేది, కితాబుల్ కబాయిర్. అందులో ఒక మాట రాస్తుంది, ఎవరైతే భర్త పాపాత్ముడైనప్పటికీ సహనంగా ఉంటారో అల్లాహ్ తబారక తాలా వారికి ఫిరౌన్ యొక్క భార్య ఆసియా రదియల్లాహు తాలా నాకు ఏవైతే పుణ్యాలు ప్రసాదించాడో ఆ పుణ్యాలు ప్రసాదిస్తాడన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కితాబుల్ కబాయిర్ లో హదీస్. ఎవరైతే భార్య పాపాత్మురాలైనప్పటికీ సహనంగా ఉండి అల్లాహ్తో దువా చేస్తూ వాళ్ళకి బోధిస్తూ ఇస్లాం గురించి చెప్తూ ఉంటారో అల్లాహ్ తబారక తాలా లూత్ అలైహిస్సలాతు వస్సలాంకి ఏవైతే పుణ్యాలు ఇచ్చాడో అలాంటి పుణ్యాలు ప్రసాదిస్తాడు. లూత్ అలైహిస్సలాం పుణ్యాత్ముడు, భార్య పాపాత్మురాలు. సోదరులారా, సోదరీమణులారా, ఆ ఒకే ఒక్క అల్లాహ్ మీద మన నమ్మకం ఉండాలి, ఆ ఒకే ఒక్క అల్లాహ్ మీద మన విశ్వాసం ఉండాలి. మరియు మన జీవితం ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతుల్లో గడపాలి. ఎందుకండి? కలిమా ఉంది కదా, కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. 24 అక్షరాలు అరబ్బీలో. ఎన్ని అక్షరాలు? 24. లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. ఈ యొక్క అక్షరాలు ఏవైతే ఉన్నాయో, ఈ కలిమా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్ ఏదైతే ఉందో, ఈ కలిమాకు అనుగుణంగానే మన 24 గంటల జీవితం కూడా అల్లాహ్ ఆజ్ఞ ప్రకారంగా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పద్ధతి ప్రకారంగా గడవాలి. ఒక మనిషి అంటున్నాడు, నేను అల్లాహ్ని ఒక్కడే నమ్ముతానండి, ముహమ్మద్ వారిని నేను నమ్మను, ఆయన హదీస్ ఉంటే నాకు సంబంధం లేదని చెప్పేసి అతను ఇస్లాం నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కథం అయిపోయింది. ఇంకా అతడి గురించి డిస్కషన్ వేస్ట్. ఇంకా ఎందుకని నీ ఖురాన్ ఎవరు తెచ్చారు నాయన? చెప్పండి పోయి. తిట్టుకుంటున్నారా? ఏంటండి బాబు, మసీద్ ఓపెనింగ్ అన్నారో చర్లోళ్ళు 10ంటికి మొదలెట్టారు, ఆయన ఎవరో వచ్చారు, ఎక్కారు, 1 గంట వాయించారు. ఆ తర్వాత ఇంకొక ఆయన ఎవరో వచ్చారు, ఇంకో 40 నిమిషాలు వాయించారు. ఇప్పుడు ఈయన కూర్చోబెట్టాడు, ఈయన ఎంతసేపు వాయించాడు. వదిలేస్తే బాగుంటుందండి అనుకున్నారు. లేదు, టైం కూడా తక్కువే ఉంది. చాలా 25 నిమిషాలు, 25 నిమిషాలు టైం చెప్తున్నారు అంటే 25 నిమిషాలా బాబోయ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఏ మనిషి అయితే దైవాన్ని నేను నమ్ముతాను, సృష్టికర్తని నేను నమ్ముతాను, ముహమ్మద్ వారు నాకు అవసరం లేదన్నాడు, అతడు ఇస్లాం బయటికి ఎందుకు వెళ్ళిపోయాడంటే, అరే ఖురాన్ తెచ్చింది మీ బాబు మీ తాత కాదురా నాయన, అరే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎవరు తెచ్చారు ఖురాన్ నీకు? ఎవరిచ్చారయ్యా? నాకు హదీసుల మీద నమ్మకం లేదండి, పో నాశనం అయిపో. ఎవరు అడుగుతాడు నిన్ను? పో. ఖురాన్ కూడా ప్రవక్త వారి కాలంలో రాయలేదండి కదండి. నీకు తెలియకపోతే ధార్మిక పండితులతో అడుగు, బతుకున్నారు అల్లాహ్ వల్ల. ఇష్టానుసారం మాత్రం చెప్పొద్దు ఇస్లాం విషయంలో.
సోదరులారా, సోదరీమణులారా, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం ఖురాన్ చెప్తుంది, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసనా. ప్రజలారా, మీ అందరి జీవితానికి ఒక ఆదర్శం, ఒక నమూనా హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవన విధానం. మనందరి జీవితానికి నమూనా ఎవరండి? ఎవరు భాయ్? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఆయన ఏం చెప్పారు? అల్లా యొక్క హక్కులు కూడా చెప్పారు. ప్రవక్త వారు తమ అల్లా యొక్క దాసుల హక్కులు కూడా చెప్పారు. మరియు తల్లి యొక్క హక్కులు కూడా చెప్పారు, తండ్రి యొక్క హక్కులు కూడా చెప్పారు, భార్య యొక్క హక్కులు కూడా చెప్పారు, బిడ్డల యొక్క హక్కులు కూడా చెప్పారు, అన్నదమ్ముల హక్కులు చెప్పారు, అక్క చెల్లెల యొక్క హక్కులు చెప్పారు, బంధువుల యొక్క హక్కులు చెప్పారు, ఇరుగు పొరుగు వారి యొక్క హక్కులు చెప్పారు, వ్యాపారం చేసే విధానం చెప్పారు, వ్యాపారంలో మనం ఏదైనా వస్తువు కొంటే ఎలా కొనాలో కూడా చెప్పారు అల్లాహ్ కే నబీ. అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్ జన్నతు తహ్త అక్దామిల ఉమ్మహ. తల్లి పాదాల కింద స్వర్గం ఉందన్నారు అల్లాహ్ కే నబీ. స్వర్గం ఎక్కడుందంట? స్వర్గం ఎక్కడుందంట సోదరా? తల్లి పాదాల కింద. మాకి కదమాంగి ఇచ్చే జన్నతే. తల్లి పాదాల కింద ఉందయా జన్నతు నీకు. స్వర్గం ఎక్కడో లేదు. కానీ ఈ రోజున ముస్లిం సమాజంలో ఆ తల్లి విలువేంటి అర్థం కాలేదు ఇంకా కొందరికి. 10 రోజులు నువ్వు చూసుకో, 10 రోజులు చిన్నోడు చూసుకుంటాడు, 10 రోజులు నేను చూసుకుంటానని వంతులు. ఈ తల్లి 3 కాదు, 4 కాదు, 5 కాదు, 10 మంది సంతానమైన ఎప్పుడూ అలా వంతులు వేసుకోలేదు సోదరులారా. 9 నెలలు తన గర్భంలో మనల్ని మోసి ఎన్నో బాధలు అనుభవించి మన జన్మకు కారణమయ్యి డాక్టర్స్ చెప్తూ ఉంటారు 23 ఎముకలు పట్టమని ఇరిగిపోతే ఎంత నొప్పి ఒకేసారి వస్తుందో, ఒక తల్లి బిడ్డకి జన్మనిచ్చేటప్పుడు ఆ తల్లికి ఎంత నొప్పి వస్తుందని చెప్పి అంటుంటారు. అంత బాధ అనుభవించి తన రక్తాన్ని పాలుగా మార్చి మన కోసం ఇన్ని బాధలు అనుభవించినటువంటి ఆ తల్లి మనం కడుపులో పడగానే ఆవిడికి ఆనందం. కొందరు తంతు ఉన్నా కూడా సంతోషపడిపోతుంటారు, లోపల నా బిడ్డ కదులుతున్నాడు, తంతున్నాడు అని చెప్పి. కానీ ఆ తల్లులకి తెలియదు కొందరికి, ఈ బిడ్డలే రేపన్నాడు మిమ్మల్ని తన్యవాళ్ళు అయిపోతారు వాళ్ళకి దీని లేకపోతే అని. వాళ్ళకి ఇస్లాం నేర్పకపోతే ఈ బిడ్డలే మిమ్మల్ని గంటే వాళ్ళు అయిపోతారని తెలియదు తల్లులకి. సోదరులారా, హదీసులు అల్లాహ్ కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? మీ కష్టాలు దూరం అవ్వాలంటే తల్లి దువా తీసుకొని మీ కష్టాలు దూరం అయిపోతున్నారు. ఖతం. మీరు కష్టాల్లో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, తల్లికి చెప్పండి చాలు, అమ్మ నేను పనిలో ఉన్నాను, ఈ కష్టంలో ఉన్నాను, కొంచెం నువ్వు దృష్టి పెట్టి దువా చేయమ్మని. ఖతం. మీ కష్టాలు ఖతం అయిపోతాయి అల్లాహ్ వల్ల. పెద్ద పెద్ద గురువులు నాలా పగిడి కట్టుకునే వాళ్ళని చూస్తే మనోళ్ళు కొంతమంది హజరత్ దువా గారు అరే నీకు జన్మనిచ్చిన తల్లి ఉందయ్యా, నీ తల్లితో అడగవయ్యా బాబు, నీ తల్లి దువా నా దువా కంటే వేగంగా వెళ్తాడు అల్లాహ్ దగ్గరికి. తాను కూడా మంచి తిండి తింటాం మానేసి మనకు అన్నం పెట్టింది కదయ్యా. తనకి మంచి బట్టలు లేకపోయినా మనకి మంచి బట్టలు ఇచ్చింది. రాత్రి మూత్రం పోసి మొత్తం తడిపేసి మనం ఏడుస్తూ ఉంటే ఆవిడ తడిలో పడుకొని మనల్ని పడుకోబెట్టింది పొడిలో. మనకి చీమలు దోమలు పుట్టకుండా ఆవిడ మనకి ఒక వలలా కాపాడింది. ఎవరైనా తన బిడ్డను ఏదైనా చిన్న మాట అంటే వాడు తప్పు చేసినప్పటికీ ఏంటో నా బిడ్డను అంటారని చెప్పి నీ గురించి అనిపేది కదా. ఆ రోజు నీ గురించి అడ్డుపడకపోతే నీ పరిస్థితి ఏంటి? ఆ రోజు నీ గురించి మాట్లాడకపోతే నీ తల్లి నీ పరిస్థితి ఏంటి? ఈ రోజున పెళ్ళయిన తర్వాత తల్లిని చూసాక టైం లేదు అంటున్నాడు. అరే నీకు పిల్లనిచ్చింది నీ తల్లి ముఖం చూస్తున్నా నాయన. తల్లిదండ్రులు ఉంటేనే కదా మనకి ఎవరైనా పిల్లనిచ్చేది. అనాథంటే ఎవరైనా ఇస్తారా ముందుకొచ్చి? అలాంటి ఆ తల్లిదండ్రులు చూడటానికి మనకి ఈ రోజు టైం లేదు. కాస్త టైం తీసి ఫోన్ మాట్లాడితే సరిపోతాయా? వాళ్ళు ఏం కోరుకోరు, నువ్వు బాగున్నావా అడిగితే చాలా అంటారు. బాగున్నావని అనేది కూడా టైం లేదు మనకి. ఇంతకంటే దరిద్రం ఏముంటుంది? అల్లాహ్ మనల్ని క్షమించుగాక. హదీసులో అల్లాహ్ కే నబీ
సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ఒక వ్యక్తి అడిగాడు, ఓ దైవ ప్రవక్త, నాకు తల్లిదండ్రుల కోసం ఏమైనా చెప్పండి. అల్లాహ్కి నబీ అన్నారు, నీ తల్లిదండ్రులు నీతో సంతోషంగా ఉంటే నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు, నీ తల్లిదండ్రులు నీతో కోపంగా ఉంటే నువ్వు నరకానికి వెళ్ళిపోతావా అన్నారంటే. రెండు మాటలు, ఇంకా వేరే మాటలు లేవు. యా రసూలల్లాహ్, నా తల్లిదండ్రుల గురించి చెప్పండి. అల్లాహ్కి నబీ అన్నారు, నీ తల్లిదండ్రులు సంతోషం పెట్టుకున్నావా స్వర్గానికి వెళ్ళిపోతావు, నీ తల్లిదండ్రులు బాధతో ఉన్నారు, నీతో కోపంగా ఉన్నారా, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అన్నారు. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లంతో ఒక వ్యక్తి అడిగారు, ఓ దైవ ప్రవక్త, నా తల్లిదండ్రుల హక్కు ఏమిటి? అల్లాహ్కి నబీ అన్నారు, నీవు నీ తల్లి యొక్క సేవ చేయి అన్నారు. రెండోసారి అన్నారు, తర్వాత నేను ఎవరి యొక్క హక్కు పూర్తి చేయాలి? అల్లాహ్కి నబీ అన్నారు, తల్లి యొక్క సేవ చేయి. మూడోసారి అడిగారు, ఓ దైవ ప్రవక్త, నేను ఎవరి హక్కు పూర్తి చేయాలి? అల్లాహ్కి నబీ అన్నారు, తల్లి యొక్క హక్కు పూర్తి చేయవయా. నాలుగోసారి అడిగారు, ఓ దైవ ప్రవక్త, నేను ఎవరి హక్కు పూర్తి చేయాలి? అల్లాహ్కి నబీ అన్నారు, తండ్రి హక్కు పూర్తి చేయి. 3 సార్లు తల్లి గురించి చెప్పారండి. ధార్మిక పండితుల వివరణలో ఏం రాశారో తెలుసా? తల్లి 3 కష్టాలు అనుభవిస్తుంది ఈ బిడ్డల కోసం. 3 కష్టాలు. ఒకటి, 9 నెలలు ఈ బిడ్డని తన గర్భంలో మోస్తూనే ఉంటుంది. ఒక 2 కిలోలు సంచి మనం పెట్టుకొని 24 అవర్స్ కనుక దాన్ని అలాగే పట్టుకొని మొయ్యాలంటే ఎంత నలిగిపోతామో తెలుసా అండి, ఎంత బాధో తెలుసా? అలాంటిది మన తల్లి గర్భంలో పెట్టుకొని ప్రతి సందర్భంలో కూడా 9 నెలలు అనుభవిస్తుందండి ఆ యొక్క బరువుని. అందుకే తల్లి సేవ చేయన్నారు అల్లాహ్కి నబీ మొదటిసారి. రెండోసారి కూడా తల్లి అన్నారు. ఎందుకని? జన్మనిచ్చేటప్పుడు బాధ అనుభవిస్తుంది కదా, ఆ బాధ మామూలు బాధ కాదు కదా. మూడోసారి ప్రవక్త గారు చెప్పారు, ధార్మిక పండితులు చెప్తున్నారు, 2 సంవత్సరాలు ఇంచుమించు బిడ్డలకి పాలు త్రాగిస్తుంది ఆ తల్లి. అందుకోసం అల్లాహ్కి నబీ 3 సార్లు తల్లి సేవ చేయి, తల్లి సేవ చేయి, తల్లి సేవ చేయని 4గోసారి అన్నారు తండ్రి సేవ చేయవయ్యా అని. అంటే తండ్రి తక్కువనా? కాదు. అల్లాహ్కి నబీ మరో హదీసులో అన్నారు, అల్ వాలిదు ఔసతు అబవాబిల్ జన్నా, తండ్రి స్వర్గం యొక్క ముఖ్య ద్వారం. ఒకవేళ తల్లిని రాజీ చేసుకొని మనం తండ్రి గనక రాజీ చేసుకోలేదా, స్వర్గంలో అడుగు ఎట్టాలంటే ద్వారమయ్యా తండ్రి, ద్వారం తెరవబడదు. స్వర్గం డిక్లేర్ అయిపోయింది ఓకే, కానీ వెళ్ళాలంటే ద్వారాలు తెరవబడాలంటే తండ్రి రాజీ అవ్వాలి. అరే మన కోసం కదండి. అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, ఓ దైవ ప్రవక్త, నా తల్లిదండ్రులతో నేను కోపంగా ఉన్నాను, వారు నా హక్కులు పూర్తి చేయట్లేదు అంటాడు. తండ్రి మీద ఫిర్యాదు చేయడానికి వస్తాడు ఒక కొడుకు. వెంటనే అల్లాహ్కి నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ తండ్రిని పిలిపిస్తారు. ఆ తండ్రిని రమ్మనండి నా దగ్గరికి అని చెప్పేసి ఆ తండ్రి వస్తూ ఒక్క మాట, కొన్ని మాటలు మనసులో అనుకుంటాడు. ఆ మాటలు అల్లాహ్కి ఎంత నచ్చేస్తాయంటే జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాం తోటి ఆ తండ్రి ప్రవక్త గారు రాకముందే ప్రవక్త గారికి ఆ మాట వినిపించేస్తాడు అల్లాహ్ తబారక వ తఆలా. ఏమిటా మాటలంటే, ఓ కుమారా, నీవు నా భార్య గర్భములో పడనంత వరకు నేను నా కోసము బ్రతికాను. నీవు నా భార్య గర్భములో పడగానే నేను బ్రతకడం నీ కోసం బ్రతికాను. అప్పటి వరకు నేను నా సుఖం గురించి ఆలోచించుకున్నాను కుమారా. నీవెప్పుడైతే తల్లి గర్భంలో పడ్డావని తెలిసిందో నీ సుఖం గురించి ఆలోచించడం మొదలు పెట్టాను. అప్పటి వరకు నేను నా గౌరవం కోసం ఆలోచించుకున్నాను కుమారా. కానీ నువ్వు నా భార్య గర్భంలో పడిన తర్వాత నీవు గౌరవవంతుడిగా ఎలా అవ్వాలని చెప్పేసి ఆలోచించడం మొదలు పెట్టాను. అలాంటిది నీ భార్య యొక్క ప్రేమలో పడి నా మీదే నీవు ప్రవక్త వారి మీద ఫిర్యాదు చేస్తావా అని చెప్పి ప్రవక్త వారి దగ్గరకు రాకుండా ఆయన మనసులో పడుతున్న బాధలు, ఆ మాటలు అల్లా విని జిబ్రాయిల్ తోటి అల్లాహ్కి నబీ దగ్గరికి పంపించి, ప్రవక్త మీరు తీర్మానం చెప్పండి, ఆ కొడుకు తప్పు మార్గంలో ఉన్నాడని తండ్రికి సేవ చేయాలని చెప్పండి అన్నారు. సోదరులారా, సోదరీమణులారా, ఈ రోజు నా తల్లిదండ్రుల యొక్క విలువ మనకు అర్థం కావడం లేదు. దరిద్రం ఏంటంటే, అల్లా క్షమించుగాక, కొద్దిమంది ఆడపిల్లలు చూస్తున్నారంటే తల్లిదండ్రులు మగ పిల్లలు చూడటానికి ఖాళీ లేదంట. షరియత్ ప్రకారంగా ఆడవాళ్ళ మీద ఫరజ్ కాదు, లేదు. బిడ్డలు మగబిడ్డలు ఉన్నప్పుడు, మగబిడ్డలు ఉండి కూడా
నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. ఇంటి స్థలం మాకే సంబంధం, వదిలిన ఆస్తి మాకే సంబంధం. మరి వాళ్ళు చావకుండా నాలుగు ముద్దల్లో పెట్టాలి కదరా నువ్వు. నీ బాధ్యత కదా నాయన. నీ పెళ్ళకి ఏం కావాలో చూస్తున్నావు, నీ బిడ్డలకి ఏం కావాలో చూస్తున్నావు, మరి నీకు జన్మనిచ్చిన వాళ్ళకి ఏం కావాలో వద్దా? వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు. ఎలాగైనా బ్రతికేస్తారా? వాళ్ళ శాపం తగిలిందంటే నువ్వు బతకవురా నాయన, వాళ్ళు ఎలాగైనా బ్రతికేస్తారు. హదీసులు అల్లాహ్కే నబీ అన్నారు, ప్రతి పాపానికి శిక్ష అల్లాహ్ పరలోకంలో ఇస్తాడు. కానీ తల్లిదండ్రులను బాధ పెట్టిన వాళ్ళకి, బంధుత్వాలు తెంపుకునే వాడికి ఈ లోకంలో శిక్షించి అక్కడ వేస్తాడు అల్లాహ్ శిక్ష. ఇక్కడ శిక్ష అయిపోద్ది. ఇక్కడ అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. ఇక్కడ శిక్ష అయిపోద్ది. ఇక్కడ శిక్ష తర్వాత అల్లాహ్కి నబీ అన్నారు అక్కడ వద్దన్నారు. అలాంటి తల్లిదండ్రుల యొక్క విలువ ఏంటి రోజున అర్థం కాలేదు. హదీసులో అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక వ్యక్తితో అన్నారు, ఏమని? నీవు నీ తండ్రిని పేరు పెట్టి పిలవకూడదు. తండ్రిని ఏం పెట్టి పిలవకూడదు అంటే సోదరులారా, ఏం పెట్టి? ఈ రోజున ఫ్యాషన్ అయిపోయింది కదా, ఒరే మీ నాన్న బాధ్య అని పిలు, ఒరే మీ నాన్న సత్తారని పిలు. నేర్పుతారు కొద్దిమంది. వాళ్ళకి దెప్ప పగలగొట్టేప్పుడు వీడికి బుద్ధి వస్తుంది. కోపడుతున్నారా? నిజమే ఇదే. పిల్లలకి ప్రేమగా వాళ్ళ గౌరవం నేర్పించాలగా. సోదరులారా, సోదరీమణులారా, బాగా గుర్తుంచుకోండి. తల్లిదండ్రుల్ని బాధ పెట్టావా, మన నాశనం మనం కొడుకు తెచ్చుకున్నట్టే. మన నాశనం మనం కొడుకు తెచ్చుకున్నట్టే. ఇక్కడ ఎక్కడ గొడవలు అవుతాయి? టైం తక్కువ ఉంది, నాకు 12-13 నిమిషాలు ఉందంటే. కానీ ముక్తసరి మాట్లాడతాను ఇన్షాల్లా, టైం తక్కువ ఉన్నప్పటికీ. ఇక్కడ గొడవలు ఎక్కడ అవుతాయి అంటే, భార్యాభర్తల మధ్య అసలు గొడవలు ఎక్కడ వస్తాయి? ఈ పెళ్ళి అవ్వక ముందు బాగానే ఉంటారండి, మీరైనా నేనైనా. పెళ్ళైన తరువాత మాటలు, భిన్న మాటలు ఉంటాయి చూసారా, భిన్న మాటలు. ఈ భిన్న మాటలు వినడం వల్లే గొడవలు ఎక్కువ అవుతుంటాయి. ఏంటి? భిన్న మాటల వల్లే గొడవలు. ఎప్పుడు కూడా డైరెక్ట్ గా గొడవలు జరగవు. ఇప్పుడు ఉదాహరణ చెప్తా ఎలా గొడవలు అవుతాయి అన్నది. అత్త కోడలు ఉన్నారు, అత్త కోడలు. మామ కోడలు గొడవలు రావు, రావు. గొడవలు ఎక్కడ వస్తాయి? అత్త కోడలకి. ఎందుకు గొడవలు వస్తాయంటే, ఇక్కడ కోడలు ఏదో తప్పు చేసింది. ఉదాహరణకి అత్తగారి బాధ్యత ఏంటి? నా కూతురు లాంటిదే కదా, ఈవిడ ముందు ఎవరినో పెళ్లి చేసుకొని ట్రైనింగ్ తీసుకొని రాదు కదా, ఏదో ఫస్ట్ టైమే వస్తుంది కదా, ఆ అమ్మాయికి నేర్పాలి, చెప్పాలి. చెప్పకపోతే ఎలా తెలుస్తుందని చెప్పేసి ప్రేమగా మాట్లాడి చెప్తే గొడవలు వస్తాయి. బాయ్ రావు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, వాళ్ళకి చెప్పే విధానంలో సరైన విధానం అవలంబించడం. మీ అమ్మ అదే నేర్పిందంటే ఏమంటారు బాయ్? చెప్పండి బాయ్, అదే నేర్పిందా మీ అమ్మ? కనీసం ఎలా ఉండాలో కూడా చెప్పకుండా పంపిస్తుందా? అంతేనా? ఇంకా ఆ మాటలు అనేసరికి ఈ అమ్మాయి వయసులో ఉంటది కదా, ఈ అమ్మాయి ఏమనుకుంటది? నువ్వు ముసల్దాను కాకపోతావు, నీ దినం నా చేతిలో చేయకపోతాను అనుకుంటది. ఎందుకంటే ఈవిడ యవనంలో ఉంటది, ఆవిడ ముసలిది అవుతుంటది, ఈవిడేమో కొంచెం పెరుగుద్ది తప్ప ముసలిది అయిపోదు. అదే ఈవిడ కనుక తన కూతురులో కనుక డీల్ చేసింది అనుకోండి, ఉదాహరణకి కూతురు తప్పు చేసింది, ఏం చేస్తుంది? ఈవిడి కోపంగా చెప్తుందా? అబ్బే అలా కాదమ్మా, అలా చేయకూడదమ్మా, అలా చెప్తే అలాగా, మీ అత్తగారు రేపు అన్నాడు మాట అనరా, వాళ్ళ దగ్గర అగౌరవం అయిపోవా? కూతురు అంటే ప్రేమ, వాళ్ళంటే చులకన, లోకువ. అల్లా క్షమించుగాక. కొద్దిమంది కోడళ్ళు కూడా అంతే. ఎలాగా? మా అమ్మగారు వస్తున్నారు, మాంసం తీసుకురా. మీ అమ్మగారు వస్తున్నారు, ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉందా వండి వస్తానంట. ఏంటంట? మా అమ్మగారు వస్తే ఏం తేవాలంట? మాంసం తీసుకురా. మీ అమ్మగారు వస్తున్నారంటే ఫ్రిడ్జ్ లో కూరగాయలు ఉందా వండి వస్తానంట. ఇది కాదా వ్యత్యాసం? ఇది కాదా తారతమ్యం? ఇస్లాం ఎప్పుడు అక్కడ చెప్పలేదు కదా అలాగా. సోదరులారా, సోదరీమణులారా,
అందుకే మన జీవితం అంతా కూడా దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పద్ధతిలో జీవితం ఉండాలి. అల్లాహ్ నబీ అన్నారు ఏమని, అఫ్సు సలామ బైనకుం, సలాం అధికంగా చేస్తూ ఉండండి. సలాం ఏం చేయాలంట భయ్? సలాం ఎక్కువగా చేయండి. కానీ దురదృష్టం ఏంటి, ఈరోజు నేను ఇమాం గారిని కదా, ఆడికి నేను చేయడం ఏంటి, ఆడ నాకు చేయాలి, ఇమామని కదా అంట. ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇమాముల్ అంబియా, ప్రవక్తలకి ఇమాం అయినా. ఎవరికి ఇమాం అయినా? ప్రవక్తలకే ఇమాం. ప్రవక్త వారి సాంప్రదాయం ఏంటంటే ఎప్పుడూ కూడా తన తోటి వారికి సలాం చెప్పే అవకాశం ఇచ్చేవారు కాదు. చెప్పేలోనే అస్సలాము అలైకుం, అల్లాహు అక్బర్ ఏమిటంట, చెప్పే అంత అవకాశం ఇచ్చేవారు కాదు. అతను కనపడగానే అస్సలాము అలైకుం. సిరత్ యొక్క పుస్తకాల్లో రాసింది, ఫతహుల్ ఖులూబ్, హృదయాల విజేత అనే పుస్తకంలో ఈ హదీసులన్నీ జమ చేశారు. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మదీనా యొక్క సందుల్లో వెళ్తుంటే చిన్నపిల్లలు కనిపిస్తే చిన్నపిల్లలకి ప్రవక్త గారు అస్సలాము అలైకుం. చిన్నపిల్లలకి. సోదరులారా, సోదరీమణులారా, ప్రవక్త వారి సాంప్రదాయాలు మనలో రావాలి. ప్రవక్త వారు అన్నారు, మీరు మీ సోదరుడితో నవ్వుతో పలకరించడం దానముతో సమానమైన పుణ్యం అన్నారు. అల్లాహ్ నబీ. అల్లాహు అక్బర్. ఎలా అంట, ఎలా మాట్లాడాలి భయ్? నవ్వుతూ పలకరించాలండి బాబు. ఏదో రంజాన్ లో కొత్త వాళ్ళు వస్తారు మసీదుకి, వాళ్ళతో కొద్దిగా నవ్వుతూ పలకరిస్తే దగ్గరికి వస్తారు. మనోళ్ళు కొద్దిమంది డైలాగ్ వేస్తారు, ఆహా నువ్వు వచ్చేదేంట్రా, అందుకే ఎండ ఎక్కువ వచ్చేస్తుంది, ఓహో తు ఆయే క్యారే బారిష్ బర్స్ జాతా హై. ఈ డైలాగుల వల్ల ఏమవుతాడంటే మసీదుకి దగ్గర అవ్వాల్సిన దూరం అయిపోతాడు, లోపలికి రావాల్సిన బయటికి పోతాడు. ఆ పాపానికి కారకుడు ఎవరంటే ఈయనే, లోపు చేసిన ఆయన. అందుకే అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీరు మీ సోదరుడితో నవ్వుతూ పలకరించండి. నవ్వుతూ పలకరించడం దానముతో సమానమైన పుణ్యం అన్నారు. దానముతో సమానమైన. మరి ఇరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి? ఎవరైతే తన చేతితో లేదా నోటితో పొరుగు వారిని బాధ పెడతాడో అతడు ముస్లిం కాదన్నారు అల్లాహ్ నబీ. ఎవరిని బాధ పెడితే? ఎవరిని భయ్? పొరుగువాడినా ముస్లింనా? ఏం భయ్, పొరుగువాడినా ముస్లింనా? ముస్లింని బాధ పెడితే ముస్లిం కాదన్నారా ప్రవక్త గారు? పొరుగువారిని బాధ పెడితే ముస్లిం కాదన్నారా? పొరుగువారిని బాధ పెడితే ముస్లిం కాదన్నారండి. అతడు ముస్లిం అయినా కాకపోయినా పొరుగులో ఉంటున్నాడా, మన ఇంటెదిరిగా ఉన్నాడా, అతడితో సత్ప్రవర్తన చేయాల్సింది. అల్లాహ్ నబీ అన్నారు, నీవు కడుపు నిండా ఆహారం తిని నీ పొరుగువాడు ఆకలితో ఉన్నాడా, నీవు పట్టించకపోతే నువ్వు ముస్లిం కాదన్నారు అల్లాహ్ నబీ. ఏమిటంటండి, ఏమిటి భయ్? బిర్యానీ గట్టిగా తింటుంటారు సాహిబ్ గారు, ఎదరున్న సంక్రాంతికి మాత్రం ఒక ముద్ద కూడా పెట్టరు గురువు గారు. అందమే అంటది కొద్దిమంది. మన సోదరులు ఏమంటారు, మీ బిర్యానీ బాగుంటుందిరా, అది బాగున్నదని 10 సార్లు అన్నప్పటికీ కనీసం కొద్దిగా బాక్సులో పట్టుకెళ్ళ, అస్సలు సమస్య లేదు, అసలు సమస్య లేదు. కావాలంటే పేరు బడిజానా బడిజానా, బడిలీ జానా బడిలీ జానా, అలా అయిపోయింది. అందరినీ అంటున్నా, కొద్దిమంది మాషాల్లా ఉన్నారు ఇప్పుడు కూడా పెట్టేవాళ్ళు. ఇంకా అఖలాక్ మిగిలింది కాబట్టి ఇంకెలా ఉన్నాం మనం, అల్హమ్దులిల్లాహ్. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏమని, పొరుగువాడు ఆకలితో ఉన్నాడా, నీవు కడుపు నిండా తిన్నవాడు ముస్లిం కాదన్నారు అల్లాహ్ నబీ. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీ పొరుగువాడి ముందు నీవు ఏదైనా ఆహార వస్తువులు తీసుకెళ్తే అది నీ పొరుగువాడి పిల్లలకు కూడా పెట్టవయ్యా అన్నారు అల్లాహ్ నబీ. అర్థమైందా లేదా? ఏమిటంట, మనం పట్టుకెళ్ళాం 1 కేజీ ఖర్జూరం, రంజాన్ వస్తుంది కదా, ఫ్రిడ్జ్ చచ్చిపోద్ది. ఏమవుద్ది భయ్ ఫ్రిడ్జ్? చెప్పండి భయ్. బాబోయ్ నన్ను వదిలేండి బాబోయ్ అంటే ఫ్రిడ్జ్. చికెన్ అందులో పెట్టేస్తాం, మటన్ అందులో పెట్టేస్తాం, ప్రాన్స్ అందులో పెట్టేస్తాం, పెరుగు అందులో పెట్టేస్తాం, అత్తిపళ్ళు అందులో పెట్టేస్తాం, దానమ్మకాయలు, కమలకాయలు, బత్తాకాయలు, పుచ్చకాయలు, అన్ని కాయలు పెట్టి పెట్టాం. అంతే. మనం ఎందుకే ఉపవాసం ఎన్ని 24 గంటలు ఉంటామా? ఏమీ లేదు. పొద్దున్న తింటాం సూర్యుడికి ముందు, సూర్యుడు ఎనిమిదికి ముందు, మళ్ళీ సాయంత్రం సూర్యుడు అస్తమించాక బిస్మిల్లా. దీనికోసం అన్ని వేసేస్తాం మొత్తం ఫ్రిడ్జ్ లో. అన్ని తినడం తప్పట్లేదంటే మీరు అనుకోవచ్చు తినడం తప్పని కాదు, తినచ్చు సోదరులారా. కానీ ఇక్కడ అల్లాహ్ నబీ ఏమంటున్నారంటే, నీ పొరుగువాడు ఉన్నాడంటే అతడు ఎదురుగా నువ్వు ఏమైనా తీసుకెళ్తున్నావంటే అతడికి పెట్టవయ్యా, నువ్వు ఒక్కడే లోపలికి తినేక అంటున్నారు అల్లాహ్ నబీ.
అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నీవు ఒకవేళ ఇల్లు కడితే నీ పొరుగువాడి ఇంటికంటే ఎత్తు కట్టొద్దు. ఒకవేళ నీ ఇంటి మీద నుంచి వెళ్లే గాలి అతనికి వెళ్ళడం ఆగిపోతే అల్లాహ్ అడుగుతాడు నిన్ను అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎంత పెద్ద మాట అసలు, ఎంత పెద్ద మాట. ఇల్లు కట్టుకుంటే నీ పొరుగువాడి ఇల్లుందా అతనికంటే ఎత్తు కట్టొద్దయా. ఈ గాలి ఆగిపోయిందంటే అతనికి వెళ్లకుండా పాపం నీకు అల్లాహ్ అడుగుతాడే కియామత్ రోజున, ప్రళయం రోజున. అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఒకవేళ మీరు ఇంట్లో కూర వండుకుంటే కొంచెం నీళ్లు ఎక్కువ వేసి కొంచెం పులుసు ఎక్కువ పెట్టండి, ఎందుకంటే నీ పొరుగువాడికి కూడా ఒక గిన్నె పంపండి. ఇది ప్రవక్త వారి అఖలాకు, ఇది ప్రవక్త వారి సుగుణాలు. ఈ రోజున మన ఈ ప్రవక్త గారి సుగుణాలు మనలో లేవు కదా. అల్లాహ్ మనందరినీ క్షమించుగాక. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఒక సందర్భంలో కూర్చొని ఉంటారు. దారి నుంచి ఒక సత్య తిరస్కారి వెళ్తారు. ఎవరు? సత్య తిరస్కారి. వారంటారు, ప్రవక్త మీరు ఒక్కలే తింటారా, మాకు కూడా ఏమైనా తినిపిస్తారా అని చెప్పి. ప్రవక్త వారు వెంటనే అంటారు, రండి మీకు కూడా ఆహ్వానం అని చెప్పి అంటారు. ప్రవక్త వారు అంటారు, మీరు తినండి అంటే, లేదు మీరు తినిపించాలి అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తమ స్వహస్తాలతో సత్యాన్ని తిరస్కరించిన వ్యక్తికి కూడా తినిపించారు ఆ ఆహారం. ఇది అల్లాహ్ నబీ యొక్క అఖలాక్. ఇది ఎక్కడో అరబు దేశంలో పుట్టిన ఇస్లాము ప్రపంచంలో ఇంచుమించు 58 దేశంలో ముస్లింలు వచ్చేసారంటే ఎలా వచ్చారు? మహాత్మా గాంధీ అదే అన్నారు. ఏమని? నేను ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క జీవితాన్ని అధ్యయనం చేయనంత వరకు కూడా ఖడ్గము వల్ల ఇస్లాం వ్యాపించిందేమో అనుకున్నా, కానీ ఎప్పుడైతే ప్రవక్త ముహమ్మద్ వారి జీవితాన్ని అధ్యయనం చేశానో నాకు అర్థమైంది, ఖడ్గముతో ఇస్లాము వ్యాపించలేదు, ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క మంచి సుగుణాల వల్ల ఇస్లాం వ్యాపించింది. ఆ సుగుణాలు ఈ రోజున మనలో లేవు సోదరులారా. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, మనందరి జీవితంలో కూడా ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సుగుణాలు మనలో రావాలి, సుగుణాలు మనలో రావాలి. ఇక నా ఆఖరి మాటలు, కొన్ని మాటలు చెప్పి ముగిస్తాను. ఆ మాటల్లో మొట్టమొదటి మాట ఏమిటి అంటే, మస్జిద్ నిర్మించడం చాలా గొప్ప పుణ్యకార్యం. అల్హమ్దులిల్లాహ్, చాలా గొప్ప పుణ్యకార్యం. ఏంటండి? హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ఏ వ్యక్తి అయితే ఈ ప్రపంచంలో ఆ దైవం సంతోషం కోసం మస్జిద్ నిర్మిస్తారో అల్లాహ్ ఆ వ్యక్తి కోసం స్వర్గంలో గృహాన్ని నిర్మిస్తాడు అన్నారు అల్లాహ్ నబీ. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైతే మక్కా నుంచి మదీనా వెళ్తున్నారో దారిలో కుబా అనే ప్రదేశంలో ఆగారు. అక్కడ ప్రవక్త వారు మస్జిద్ నిర్మించారు. మస్జిద్ కుబా అనేటువంటి పేరుతో మస్జిద్ నిర్మించారు ప్రవక్త గారు. బాగా గుర్తుంచుకోండి సోదరులారా, ప్రపంచంలో పవిత్రమైన ప్రదేశాలు మస్జిదులు, అపవిత్రమైన ప్రదేశాలు బజార్ అన్నారు అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. మన సమయం ఎక్కువగా గడపాల్సింది ఎక్కడ? మస్జిదులో. కానీ బాధాకరం దురదృష్టం ఏంటంటే గడుపుతుంది ఎక్కడ అంటే బయట. గడుపుతుంది ఎక్కడండి? బయట. మస్జిద్ యొక్క నిర్మాణం ఎంత గొప్పది అంటే అల్లాహ్ తబారకు తఆలా ప్రవక్తలతో మస్జిద్ నిర్మాణం చేయించాడు. ఎవరితోటి? కాబతుల్లా పునర్నిర్మాణం ఎవరు చేశారు? హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం కదా పునర్నిర్మాణం. అల్లాహ్ తబారకు తఆలా ప్లాన్ జిబ్రాయిల్ అలైహిస్సలాతు వస్సలాంతో కాబతుల్లా ప్లాన్ వేయించాడు. ఆదం అలైహిస్సలాతు వస్సలాం కంటే ముందే అంటే ఓకే, కానీ పునర్నిర్మాణం మళ్ళీ ఎవరు కట్టారు అంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం, హజరత్ ఇస్మాయిల్ అలైహిస్సలాం. మస్జిద్ అక్సా పునర్నిర్మాణం ఎవరు? హజరత్ సులైమాన్ అలైహిస్సలాం. మస్జిద్ నబవి, ఏ మస్జిద్కి అయితే ఈ రోజున మక్కా మదీనా చూడటానికి ప్రతి ముస్లిం కూడా తపన చెందుతూ ఉంటాడో చనిపోయే లోపు ఒక్కసారైనా వెళ్ళాలని చెప్పి ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది నాకు, ఎప్పటికైనా కాబతుల్లాని చూడాలి, చూడకుండా ఎలా నా ప్రాణం తీయొద్దు అని చెప్పి. అల్లాహ్ తబారక్ తఆలా గురువులు అంటారు, అల్లాహ్ దేనే కే అందర్ దేర్ హో సక్తా లేకిన్ అంధేరా అంధేరా నహీ హోతా. అంటే ఇవ్వడంలో అల్లాహ్ ఆలస్యం చేస్తాడేమో కానీ ఇవ్వకపోవడం అనేది మాత్రం అసంభవం. కొద్దిగా లేట్ అవ్వచ్చు అంటే మనం కంగారు కదండి, కంగారా కదా, అన్నిటికీ కంగారే. ఇష్టమైతే రావడం కంగారే, వెళ్ళిపోవడం కంగారే. తినేటప్పుడు కూడా కంగారే, గమ్మున తినేయాలా, గమ్మున వెళ్ళిపోవాలా. మీకు మీరైనా నేనైనా కంగారు కంగారు. దువా చేస్తే దువా కూడా కంగారే. ఎలా అడిగింది ఇచ్చి అడగలేని ఇచ్చే మొత్తం కలిపి నాకే ఇచ్చే మీరు అమ్మకి. షార్ట్కట్ దువా, షార్ట్కట్ దువా. అడిగింది ఇచ్చి అడగలేని ఇచ్చే మొత్తం కలిపి నాకు ఇచ్చే అల్హమ్దులిల్లాహ్.
కానీ 2002 నుంచి కూడా అల్లాతో అడిగేవాడిని, అల్లా నీ గృహానికి వెళ్లకుండా జాబ్ ఇవ్వద్దు అని చెప్పి. అల్లా తబారక్ తాలా ఆ దువాని కబూల్ చేసి 2013లో ఒకసారి తీసుకెళ్లాడు అల్హమ్దులిల్లా మక్కా మదీనా. తర్వాత ఇప్పుడు ఒక 2 సంవత్సరాల్లో 5 సార్లు వెళ్ళొచ్చు అల్లాదే అల్లా. అంటే ఉమ్రా గ్రూపే మా యూట్యూబ్ ఛానల్ ఏదైతే తెలుగు ఇస్లాం యూట్యూబ్ ఛానల్ ఉందో మాది 2,30,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు అల్లాదే వల్ల. ఆ ఛానల్ ద్వారా ఎవరైతే మాతో ఉమ్రాకు వస్తున్నారో వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళకి ఆ ప్రదేశాలు ఎక్స్ప్లెయిన్ చేసే భాగ్యం ఇచ్చాడు అల్లా. ఇప్పుడు అల్హమ్దుల్లా 6 సార్లు అల్లా తీసుకెళ్ళిపోయాడు. అంటే నేనేమన్నానంటే దువా చేయాలంటే మనం మార్గాలు అల్లా తెరుస్తాడు. అపనమ్మకం అనేది వద్దు, నమ్మకంతో చేద్దాం. అపనమ్మకం వద్దు, నమ్మకంతో చేద్దాం. మస్జిద్ నబవి ఎవరు కట్టారు? హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఎప్పుడైతే మక్కా నుంచి మదీనా మునవ్వరా వచ్చారో అక్కడ ఒక ప్రదేశం ఉంది మస్జిద్ నబవి దగ్గర. ఆ ప్రదేశం 2 పిల్లలది. ఆ పిల్లలిద్దరిని కూడా ప్రవక్త వారు అన్నారు మసీదు కట్టాలనుకున్నామని చెప్పి. ఆ పిల్లలు పెద్దవాళ్ళు అన్నారు, ఏమండి డబ్బులు వద్దండి తీసేసుకోండి అని చెప్పేసి అన్నారు. అల్లాహ్ నబీ అన్నారు, నాకు ఫ్రీగా వద్దు, నేను డబ్బులు చెల్లించి ఆ ప్రదేశంలో మసీదు కడతా అన్నారు. ఫ్రీగా వద్దు, డబ్బులు చెల్లించే ఆ మసీదు కడతానన్నారు. ఆ మసీదు ఎవరు కట్టారు, ఆ డబ్బులు ఎవరు చెల్లించారు అంటే హజరత్ అబూబకర్ సిద్దిక్ రలియల్లాహు తఆలా అన్హు గారు అక్కడ ఆ డబ్బులు చెల్లించారు. ఆ మసీదు యొక్క నిర్మాణం మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మొట్టమొదటి సంఘ బునియాద్ వేశారు. ఆ తర్వాత హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ రలియల్లాహు అన్హుమ్ అజ్మఈన్ వీళ్ళందరూ కూడా కూలి వాళ్ళగా ఉండి మస్జిద్ నబవి యొక్క తామీర్ చేశారు. మస్జిద్ నబవి యొక్క తామీర్ చేశారు. అల్లాహ్ నబీ హదీసులో అన్నారు, ఏ వ్యక్తి అయితే కాబతుల్లాలో నమాజ్ చదువుతారో ఒక నమాజ్కి 1,00,000 నమాజులు పుణ్యం. అల్లాహ్ నబీ అన్నారు, ఏ వ్యక్తి అయితే మదీనా మునవ్వరాలో నమాజ్ చదువుతారో ఒక నమాజ్కి ఒక రివాయతులో 1000 పుణ్యాలు, 1000 నమాజులు పుణ్యం, ఒక రివాయతులో 50,000 నమాజులు పుణ్యం. సోదరులారా సోదరీమణులారా, మస్జిద్ చాలా శుభప్రదమైనది. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, ప్రజలారా మస్జిద్లో వ్యర్థపు మాటలు మాట్లాడకండి. మస్జిద్లో ఏం మాట్లాడకూడదు అంటే ఏం మాట్లాడకూడదు? వ్యర్థపు మాటలు మస్జిద్లో మాట్లాడకండి. వేస్ట్ మాటలు మస్జిద్లో వద్దు. ఎక్కడ జరుగుతాయి, ఎప్పుడు జరుగుతాయి తెలుసండి వేస్ట్ మాటలు? నా ఆఖరి మాటలు కొద్ది టైమే ఉంది. ఎప్పుడు జరుగుతాయి భయ్? రంజాన్లో ఎక్కువ జరుగుతాయి. అల్లా మనందరినీ రక్షించుగాక. ఎందుకంటే జోహర్ తర్వాత కాసేపు మనం నడువు వాళ్తాం కదా, అక్కడ మొదలవుతాయి వేస్ట్ మాటలన్నీ, అక్కడే వస్తాయి. అందుకోసం ఎట్టి పరిస్థితిలో కూడా మనం ఉన్నామా మస్జిద్లో కాసేపు ఇతికాఫ్ దువా చదువుకున్నామా, రెస్ట్ విశ్రాంతి తీసుకున్నామా, లేచామా, పనికి వెళ్ళిపోయామంతే. వేస్ట్ మాటలొద్దు. నీ వ్యాపారం ఎలా ఉంది, మీ ఆవిడ ఎలా ఉంది, మీ పిల్లలు ఎలా ఉన్నారు, మీ పెద్దోడు ఏం చదువుతున్నాడు, మీ అమ్మాయి పెళ్లి సంబంధం కుదిరింది లేదా, పిల్లలు ఉన్నారా లేదా, పిల్లలు ఇంకా డెలివరీ అవ్వలేదా, అది ఆ మాటలన్నీ మస్జిద్లో వద్దు నాయన. మస్జిద్ అల్లా నామస్మరణ చేయడానికి, ఖురాన్ పారాయణం చేయడానికి, నమాజ్ చేయడానికి ఇక్కడ ఆ మాటలు మాట్లాడాలి తప్ప ఈ మాటలు వద్దు మస్జిద్లో. ఇది మొదటి విషయం. రెండో విషయం సోదరులారా సోదరీమణులారా, మస్జిద్ కట్టిన తర్వాత ఒక మస్జిద్ యొక్క ఇమాం ఎలా పెట్టుకోవాలి, ఆ ఇమాము వల్ల పూర్తి ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళ మీద మంచి ప్రభావం ఉండేటువంటి ఇమాములు పెట్టుకోవాలి. ఇమాము క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఎందుకో తెలుసండి, ఒక ఇమాం గనక మంచిగా ఉన్నాడా ప్రభావం ఊరు వాళ్ళందరి మీద పడుతుంది. ఒక ఇమాం చెడ్డగా ఉన్నాడా చెప్పండి భయ్, ఊరందరి మీద చెడు ప్రభావం పడుతుంది. అందుకోసమే మంచి గురువు గారిని పెట్టుకోవాలి. మంచి అఖలాక్ ఉన్నటువంటి వారిని, పెద్దరికం కలిగి ఉన్నటువంటి వారిని, మంచిగా మాట్లాడే వారిని. ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్ళు ఇమాములు పెట్టకూడదు. అందరినీ కలుపుకుపోయేవాడిని ఇమాముగా పెట్టుకోవాలి. ఎవరిని పెట్టుకోవాలి? అందరినీ కలుపుకుపోయేవాళ్ళు. వాళ్ళు ఏ పార్టీ అయినా నాకు అనవసరం, వాళ్ళు ఏ యొక్క డబ్బున్నోడైనా నాకు అనవసరం, ఏ పేదోడైనా నాకు అనవసరం, ఏ హోదా అయినా నాకు అనవసరం, ఆయన మొహమ్మదీ అయినా అనవసరం, ఆయన నూరు వాసైనా నాకు అనవసరం. నేను ఒక మసీద్ ఇమాముని, నేను అందరినీ కలుపుకోవడం నా బాధ్యత. అలాంటి ఇమామును పెట్టుకోవాలి, అలాంటి ఇమాం ఉండాలి. అదేవిధంగా సోదరులారా పెద్దలారా, కొద్దిమంది కేవలం ఇమాము వెనకాల పడిపోయి అతని తప్పులు మాత్రమే చూస్తూ ఉంటారు. ఇది దరిద్రం సమాజానికి. ఇది అస్సలు చేయకూడదు. మనం ఇమాం ఏంటి మధ్య బ్లూ కోట్ వేసాడు, డబ్బులు బాగా వస్తున్నట్టున్నాయంట. ఇమాం ఏంటి వాచ్ ఎత్తాడు, డబ్బులు బాగా వస్తున్నాయంట. ఇమాం ఏంటి కన్న పెట్టాడు, డబ్బులు బాగా వస్తున్నాయంట. ఇమాం ఏంటి పెద్ద ఫోన్, ఆయన ఏం వాడుకుంటే నీకు ఎందుకు ఆయన? అల్లా దగ్గర ఆయన సమాధానం చెప్పుకుంటాడు. అయ్యొద్దు. ఆయన మసీదు కరెక్ట్గా వస్తున్నాడా లేదా, ఖుత్బా కరెక్ట్గా ఇస్తున్నాడా లేదా, పిల్లలకి సరిగ్గా చదివిస్తున్నాడా లేదా, పిల్లల బాధ్యత తీసుకున్నాడా లేదా, లేదా పిల్లల బాధ్యత పట్టించుకోకుండా, ఇమామత్ పట్టించుకోకుండా, కరెక్ట్గా ఇక్కడ ఖుత్బా ఇవ్వకుండా ఇష్టం వచ్చినట్టు ఉన్నాడా, అప్పుడు మీరు మాట్లాడండి డైరెక్ట్ గా. ఇమాం సాబ్ ఇలా కాదు, మీరు ఇలా ఉండాలి. అది కూడా అందరి ముందు వద్దు. ఎక్కడ
ఒక పక్క తీసుకెళ్లి ఒక మసీదు యొక్క పెద్ద వారే మాట్లాడాలి. మీరు ఇలా చేస్తున్నారండి, కమిటీ అంటుంది ఇలాంటి పని చేయడం మంచిది కాదు, మానేయండి అని చెప్పి. అలాగే సోదరులారా సోదరీమణులారా, మన పిల్లల్ని ఇక్కడ ఎవరైతే అక్క చెల్లెలు ఉన్నారో వాళ్ళతో చెప్తున్నారు, మన పిల్లల్ని మసీదుకి పంపడం అలవాటు చేసుకోండి. దయచేసి మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, విన్నవించుకుంటున్నానమ్మా. ఎందుకంటే పిల్లల యొక్క బడి తల్లి యొక్క వడి అంటారు పెద్దోళ్ళు. పిల్లల యొక్క మొదటి బడి ఏంటండి? తల్లి యొక్క వడి. మీరు మసీదుకి పంపితే, మీరు మక్తకి పంపితే, మీరు ఖురాన్ నేర్పితే పిల్లలు వాళ్ళు రేపు తర్వాత తరంలో వాళ్ళు తయారవుతారు. మీరు కనుక పంపలేదమ్మా, మీ పిల్లలు ఎలా మారిపోతారంటే అల్లా క్షమించుగాక. ఈ రోజున ఏడుపు తక్కువ, అలాంటి పరిస్థితులు బయట ఉన్నాయా? మన పిల్లల పరిస్థితులు చెప్పుకోలేనంత దుస్థితిలో ఉన్నాం మనం ఈ రోజున. అందుకోసమే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి ఇస్లాం అంటే ఏంటో తెలియాలి, అల్లా అంటే ఏంటో తెలపాలి, ఆఖిరత్ ఏంటో తెలపాలి. అలా తెలిపితేనే వాళ్ళ జీవితాల్లో మార్పు వస్తుంది. అలాగే ఆడవాళ్ళు, అతి ముఖ్యంగా నా అక్క చెల్లెలు, పరదా వేసుకోండి అమ్మా, బురకాలో ఉండండి, దాంట్లోనే గౌరవం ఉంటుంది. ఉదాహరణకి మీకు ఉదాహరణ ఇస్తాను అర్థం కావడం కోసం. వజ్రాన్ని ఎక్కడ పెడతారండి? ఎక్కడ పెడతారు? పోయి అరలోనేనా, అలమరలోనేనా? గుమ్మం బయట పెడతారా? గుమ్మం బయట పెట్టరు కదా. ఎక్కడ పెడతారు? బీరువా తీసి, లాకర్ తీసి అలమరలో పెడతారు. ఎందుకని? అది వజ్రం, దానికి జాగ్రత్త అవసరం. అలాగే ఇస్లాం ప్రకారంగా ఆడవాళ్ళకి అల్లా వజ్రాలతో సమానంగా వెలిగించాడు, డైమండ్స్. మీరు పరదా వేసుకుంటేనే మీకు సేఫ్టీ. ఒక అమ్మాయి పరదాలో బురకాలో ఉందండి, ఒక అమ్మాయి బురకా లేకుండా రోడ్డు మీద వెళ్తుంది. ఎవరో ఆకతాయి వాడు డైలాగ్ చేశాడు. ఎవరికి చెప్తాడు? నల్లగా బురకాలో భలే ఉందా అంటాడా? ఏం భయ్, నల్లగా బురకాలో భలే ఉందంటాడా? అందు కదా ఎవరైతే పరదా లేకుండానో వాళ్ళు చేస్తారు డైలాగు. అంటే పెద్దోళ్ళు సామెత చెప్తారు, మన బంగారం బాగుంటే కంసాలోని పెట్టాల్సిన అవసరం లేదంట. అలాగే మన ఆడపిల్లలు పరదాలో ఉన్నారనుకోండి, వేరే వాళ్ళు అనాల్సిన అవసరం లేదు మనం. దానికోసమే సోదరీమణులారా, మన పిల్లలకి పరదా అనేది అలవాటు చేయండి. ఆ పరదా అనేది అలవాటు చేయడంలోనే చాలా మేలు ఉంటుంది. అలాగే ఇరుగు పొరుగున చుట్టుపక్కల ఎవరైతే మన వాళ్ళు మరియు మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరైతే ముస్లిమేతలు ఉంటారో వాళ్ళతో సత్ప్రవర్తన చేయండి. నా ఆఖరి మాట బాగా గుర్తుంచుకోండి, ఇస్లాం అనేది వేరే సోదరులకు ఎలా తెలుస్తుంది అంటే మన పెద్ద పగిడి, మన పెద్ద గడ్డం, మన పెద్ద జిబ్బా చూసి వాళ్ళకి అర్థం కాదు, మన ప్రవర్తన చూసి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు సాయిబుల గురించి టీవీలో తప్పుగా చెప్తారండి, మా సాయిబు గారు అలా కాదండి అంటారు వాళ్ళు. మీరు వేరే ఆడవాళ్ళ గురించి సాయిబుల ఆడవాళ్ళు ఇలా ఉన్నారని మీరు టీవీలో చెప్తారండి, మా ఇంటి పక్కన ఆడవాళ్ళు ఉంటారని చాలా పద్ధతిగా ఉంటారు. అలా కాదండి. మనం ఎప్పుడైతే వాళ్ళతో సత్ప్రవర్తన చేస్తామో అప్పుడు వాళ్ళకి ఇస్లాం అంటే అర్థమవుతుంది. మీరు ఎన్నైనా మీరు ప్రచారాలు చేసుకోండి, కానీ మా ముస్లింస్ అలా కాదు. అందుకే ఇస్లాం అందరికీ ఇలా ఉండమని చెప్తుంది కదా, ఇస్లాంలో ఈ రకంగా చెప్తుంది కదా, అప్పుడు అర్థమవుతారు. దానికోసమే సోదరులారా సోదరీమణులారా, మన చుట్టుపక్కల, మన ఇంటి దగ్గర, మన యొక్క ప్రయాణాల్లో ఉన్నటువంటి ప్రతి సందర్భంలో మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి. అప్పుడే ఇస్లాం ఏంటన్నది అందరికీ అర్థమవుతుంది. దీని ద్వారా అల్లా రాజీ అవుతాడు, వాళ్ళు సంతోషపడతారు, వాళ్ళు పొగుడతారని కాదు, అల్లా మనతో రాజీ అవుతాడు. ఇది మన జీవిత లక్ష్యం. అల్లా తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. और इनकी ज़बान से ऐसी बातें निकली हैं जिसके जरिए से हमें मर्दों को भी फायदा हुआ, औरतों को भी फायदा हुआ। मैं सबकी जानिब से हमारे आज के मेहमान मुकर्रर जनाब अफरोज साहब का बहुत दिल से शुक्रिया अदा करता हूँ और अल्लाह रब्बुल इज्जत से दुआ करता हूँ कि अल्लाह ताला इनको बेहतरीन सेहत, आफियत, तंदुरुस्ती अता फरमाए और बेहतरीन लंबी जिंदगी अता फरमाए, जिसके जरिए से जब तक जिंदगी बाकी है वो तमाम जिंदगी भर दीन की खिदमत करते रहें और अल्लाह के बंदों को दीन की तरफ बुलाते रहें। जनाब कासिम भाई से गुजारिश है कि ये हमारे मेहमान खुसूसी अफरोज में विशाल खुशी फरमाएं। जज़ाकल्लाह खैर। అస్సలాము అలైకుం వరహమతుల్లా. ఎంతమంది అయితే అస్సలాము అలైకుం వరహమతుల్లా సోదరులారా సోదరీమణులారా, ముఖ్యంగా నేను మొట్టమొదటగా ఇక్కడ మసీద్ యొక్క కమిటీ ఎవరైతే ఉన్నారో వారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకున్నాను. కృతజ్ఞతలు ఎందుకు అంటే నాకు ఒక తపనతోటి నేను మసీద్ యొక్క ఇమామత్ వదిలేశాను. నేను ఏంటి అంటే
తెలుగులో నేను మాట్లాడుతున్నాను, కానీ ఒక మసీదుకి పరిమితం అయిపోవడం వల్ల ఒకే ప్లేస్లో ఉండిపోతున్నాను నేను. తెలుగు మాట్లాడే సోదరులేమో చాలా ప్రదేశాల్లో ఉంటున్నారు. ఆ ప్రదేశాలకి మారు ప్రయాణం చేయాలి అంటే నాకు ఇమామతులో ఉండి ఈ యొక్క స్థానాన్ని ఆ యొక్క పనిని పూర్తి చేయడం కష్టము అని చెప్పి, అది దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మసీద్ కమిటీ ఎలాగైతే నన్ను పిలిచి భయ్ ఇక్కడ తెలుగు సోదరులు ఉన్నారు, తెలుగులో మీ మాట అవసరం అని చెప్పి అనగానే నాకు చాలా ఆనందం వేసింది. ఎందుకంటే నేను ఇమామత్ వదిలింది ఈ ప్రయాణాల కోసం, మన తెలుగు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళకి ఇస్లాం గురించి చెప్పాలి అని చెప్పి. అందుకోసం నేను ఈ కమిటీ వారందరికీ హృదయపూర్వకంగా ముందు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అల్లా వీరందరికీ కూడా జజాయ్ ఖైర్ ప్రసాదించుగాక. అలాగే నా కోసం కూడా దువా చేయండి భయ్. ఎలాగైతే మౌలానా అన్నారో నా యొక్క ఆరోగ్యం కోసం, మొన్న ఈ మధ్య కొన్ని రోజులు ఆరోగ్యం బాగోగా ప్రయాణాలు ఆగిపోయాయి. అది ముఫ్తీ ముదస్సిర్ గారికి బాగా తెలుసు, ఎందుకంటే నా స్నేహితుడైన. మా ఛానల్లో కూడా నేను ఏదైనా మసైళ్ళు బయాన్ చేశానంటే ముఫ్తీ సాబ్తో అడిగి చేస్తాను, సొంతంగా ఎప్పుడు మాట్లాడాను అనమాట. అల్లా తాలా మనందరికీ ఆచరించే భాగ్యం ప్రసాదించుగాక. ఎవరైతే ముస్లిమేతర సోదరులు వచ్చారంట నాకు తెలియదు, ఎవరైతే ఇక్కడ ముస్లిమేతర సోదరులు వచ్చారో వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే మసీద్ ఓపెనింగ్ అనగానే మీరు రావడం మాకు ఆనందం, మాకు సంతోషం. ఎందుకంటే ఇక్కడ మీరందరూ వచ్చారనుకోండి, మమ్మల్ని మీ సోదరులు అనుకుంటారు కదా, మీరు వస్తారు. మమ్మల్ని వేరనుకుంటే మీరు రారు కదా. అరే మా వాళ్ళు అనుకుంటేనే కదా మీరు అందరూ వచ్చారు. అందుకే మీ అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరియు అల్లాహ్తో దువా చేస్తున్నాను, అల్లాహ్ తబారక్ తఆలా మీ జీవితాలలో సుఖశాంతులను, ఆయురారోగ్యాలను, ఐశ్వర్యాలను, మనశ్శాంతిని అల్లాహ్ ప్రసాదించాలి. అల్లాహ్ అందరికీ కూడా హిదాయతును ప్రసాదించాలి. వా ఆఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహ్. ఇక్కడ ఎవరికైతే సాల్వా కప్పారో ఆ గురువు గారి పేరు రఫీక్, ముఫ్తీ సాబ్ ఆయన, ముఫ్తీ రఫీ గారు. भाई आइए, तशरीफ लाइए। देखिए इनकी मेहनत बहुत है भाई, दिन रात मेहनत की है। इलेक्ट्रिशियन अहमद भाई बालबच्चा के कारपेंटर आसिफ भाई, जिसका नाम लिया गया थोड़ा जल्दी से आ जाइए। आसिफ भाई कारपेंटर, ये हमारे मैस्त्री साहब है, इनकी शालपोशी हमारे इस मस्जिद के हाजी साहब कर रहे हैं। बहुत बड़ी खुशी का मौका है। अल्लाह ताला सबको बरकतें अता फरमाए। आमीन। और इस मस्जिद के बनने में जो मेहनत इनकी लगी है, अल्लाह ताला कबूल फरमाए। आमीन आमीन बोलिए सब लोग। आमीन। अहमद भाई और कारपेंटर साहब है आसिफ भाई है यहाँ गरीब में दिख रहे कोई? आसिफ भाई, अहमद भाई और जी आ रहे हैं। आ जाओ जल्दी करो। कारपेंटर आसिफ भाई की शालपोशी। अब्दुल जलील भाई कहाँ है? आ जाओ। अहमद भाई हमारे सादत भाई अब्दुल जलील साहब है यहाँ पे, कारपेंटर मौलाना। अल्लाह ताला कबूल फरमाए। जी हमारे मकामी सतीश भाई हैं, सतीश साहब, उनसे गुजारिश है कि ये हमारे सतीश साहब है, इस मस्जिद के लिए बहुत सारा मटेरियल सप्लाई किए हैं और बहुत ताउन किए हैं। गुजारिश है हमारे తప్పదా అలా ఇలా మన ఊర్లో డిపార్ట్మెంట్ లెవెల్లో కానీ మళ్ళా మిగతా భగవతులు అందరూ కూడా మన ఊర్లో అందరూ కూడా మన మసీదు కట్టడానికి కానీ అన్ని విధాలుగా సదుపాయాలు చేసి సహాయం చేసి మన తోడు ఉండేది. ఇది మేము మర్చిపోలేము. వాళ్ళకి దేవుడు వాళ్ళకి పరలోకంలో అన్ని విధాలుగా మేలు చేయాలి. ఈ సందర్భంలో మన భాస్కర్ గారు, అబ్బాయి సతీష్ గారు మాకు మెటీరియల్ సప్లై చేయడంలో ఈ మసీదు కట్టడానికి అన్ని విధాలుగా మా తోడు రాత్రి పాటు మాతో పాటు కలిసి చేసేది. ఇది మా మనసులో ఉండిపోయింది. అంతేత వారికి కూడా ఇక పరలోకంలో మేలు చేయాలని ప్రార్థిస్తున్నాము. ఈ రకంగా మన ఊళ్ళో వారు అందరూ కూడా ఎవరిని కూడా నేను విలువలే చెప్పడానికి నాకు రావట్లేదు. అందరూ కూడా మాకు సహకరించారు, అందరూ అభిమానంగా మాకు ఉపహారం చేశారు. దాన్ని కూడా మేము అసలు దేవుడి మేము ప్రార్థిస్తున్నాము. మనందరినీ కూడా కలిపి మనందరినీ మంచి
వాళ్ళలో కలిగి స్వర్గానికి వెళ్ళే వాళ్ళని మనం అందరికీ తయారు చేయాలి. ఆమీన్. అయ్యో పక్కన ఇవాళ ఎక్కడ ఉన్నా రావాలి, ఇవాళ ఇస్లాం రావాలి. हमारे इस मस्जिद के इमाम साहब असमत साहब से गुजारिश है कि वो शाहजहां साहब की शालपोशी करें और तोहफे से नवाजें। देखिए इनके दिल में देखिए कितने बड़े बेहतरीन जज्बात हैं। जब हम दिल से अल्लाह को पुकारते हैं तो फिर अल्लाह की तरफ से भी जवाब आता है। बस ये हकीकत है कि हम अल्लाह को याद नहीं करते, इसकी वजह से हम पीछे पीछे हटते हैं। हम ना भी याद करें लेकिन अल्लाह हमें नहीं भूलते, हम ना भी याद करें अल्लाह नहीं भूलते। अल्लाह ताला हम सबको कबूल फरमाए। जिलानी भाई है भी, जिलानी भाई अहमद साहब के शालपोशी करने वाले हैं। चल आ जाओ भाई, हमारे अमीर साहब बाबू साहब से दरख्वास्त करते हैं कि वो हमारे हाफिज साहब के शालपोशी इधर दो, असल दूल्हे इस प्रोग्राम की निकालो निकालो। और इमाम साहब नहीं मेरा हाँ वो जब से मिला ओके ओके। अल्लाह ताला हाफिज साहब की खिदमत को भी कबूल फरमाए। మీదేనా? अब्दुल समद साहब से गुजारिश है कि जनाब जिलानी साहब की शालपोशी करें। साहब है, अब्दुल समद साहब है, ये सब मिलके बहुत कोशिशें की हैं, काविशें की हैं। देखिए भी जब हम घर बनाते हैं या फिर जो भी कुछ बनाते हैं तो इसके पीछे बहुत सारी मेहनतें होती हैं। बहुत सारे लोग यहाँ पे हैं जो अपना घर बनाए हैं, फिर अल्लाह का घर बनाए हैं। ये लोग जानते हैं कितने लोगों की कोशिशें होती हैं। बात अल्लाह సోదరులారా, పరిచయం లేని వ్యక్తి చన్నా చుట్టుపక్కల గ్రామాలకి దాదాపు 60 సంవత్సరాలు అంతకంటే ఎక్కువగా ఊరికి వచ్చి మీ అందరితోటి ఒక కుటుంబ సభ్యులాగా కలిసిపోయి ఉన్నారు. ఈ ఊర్లో మసీదు కట్టాలని మసూలా చేసినప్పుడు మంచాము ఇక్కడ ఉన్న సాథీలందరూ మేము ఇస్తాం, మేము కొంటామని అన్నారు. కానీ ఆది సాబ్ అబ్దుల్ సమద్ సాబ్ గారు లేదండి మేము కడతాం మసీదు, మా కుటుంబం కడుతున్నాని అల్హమ్దులిల్లాహ్ అల్లాహ్ దయ వలన చెప్పిన మాట ప్రకారంగా వాళ్ళ కుటుంబం అబ్దుల్ సమద్ సాబ్ గారు, నూర్ మహమ్మద్ సాబ్, ముగ్గురు పిల్లలు ఒక తాటి మీద ఉండి మీ అందరి సహకారం వల్ల అల్లాహ్ దయ వలన ఇల్లు అల్లాహ్ ఇల్లు కట్టడం జరిగింది. మీరందరూ మీరు దీనికి ఆబాద్ చేసిన బాధ్యత ఈ ఊరు వాళ్ళదే కనుక ఆబాద్ చేయండి ఇన్షాల్లాహ్. కాస్త లోపలికి రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. सरपंच साहब है कृष्णा, अभी की शालपोशी हो रही है। కూర్చోండి. अल्लाह ताला सबकी मेहनतों को, काविशों को आमीन आमीन आमीन. ఇది చాలా తక్కువ, దైవం మీకు ఇంకా ఎక్కువ ఇవ్వాలని మా హృదయపూర్వకమైన దువా అండి. ఇన్షాల్లా. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అనమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హాన్ అల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.